గృహానికి రావడం. ముందుది వచ్చేసి మనకి ఏంటిది, ఆయన గృహమును వీడి అరణ్యానికి వెళ్ళడము. ఈ ఈ చాప్టర్ యొక్క పేరు ఏంటంటే గృహానికి రావడం అన్నమాట. సో ఇది దీంట్లో మనకి వచ్చేసి శ్లోకాలు 67 శ్లోకాలు ఉన్నాయి. సో ఈ శ్లోకాలని మనం 7 విభాగాలుగా చేసుకోవచ్చు, ఏడు ఏడు రకాలుగా మనం విభజించుకోవచ్చు అనమాట. సో దాంట్లో వచ్చేసి 1 నుంచి 5 శ్లోకాలు అనమాట. ఆ 5 శ్లోకాలు ఏంటి అంటే భగవంతుడు ధ్రువుడి ముందు ప్రత్యక్షం అవ్వడం. 1 నుంచి 3 వరకు ఏంటంటే భగవంతుడు ధ్రువుడి ముందు ప్రత్యక్షం అవ్వడము. దాని తర్వాత ఏమవుతుంది, ఆయన ఆయన భగవంతుడిని చూసిన వెంటనే ఆయన యొక్క ఫీలింగ్స్ ఏంటి, ఏ విధంగా ఆయన ఇదైపోయాడు భగవంతుడిని చూసి అనేది మనకి వస్తుందన్నమాట. నెక్స్ట్ 4 నుంచి 5 ఏంటంటే భగవంతుడు ఏమి మాట్లాడాలో తెలియదు ధ్రువుడికి. సో అప్పుడు మనందరికీ తెలిసింది, ఆయన శంఖం పట్టిస్తాడు, తల మీద పెడతాడు. సో అప్పటికి ఆయనకి జ్ఞానం వస్తుంది. దాంతో ఆయన ధ్రువస్థుతి చెప్పడం మొదలు పెడతారనమాట. సో 6 నుంచి 17 12 శ్లోకాలు మనకి ధ్రువస్థుతి అన్నమాట. ఇది కూడా చాలా మంది బైహార్ట్ చేసి గజేంద్ర స్థుతి ఇలాగా ధ్రువస్థుతి ఇవన్నీ కూడా బైహార్ట్ చేసుకొని ఉంటారనమాట. సో అది మీ ఇష్టం దాన్ని బట్టి. సో ధ్రువస్థుతి మనకి, ఆ ధ్రువస్థితిలో కూడా ఆయన వర్ణన ఏంటి అంటే భగవంతుడు ఏంటంటే భక్తి అనేది ఎక్కువ అనేసి, ఆ, ఎటువంటి వాళ్ళకి ఇది సాధ్యం కాదు అనేసి, భగవంతుని దర్శించడం అనేది. సో ఈ విధంగా ఏంటంటే అంత వర్ణన ఉంటుందన్నమాట, భగవంతుడి కోసం ఆ, చేసే వర్ణన వస్తుందన్నమాట మనకి 6 నుంచి 17 వరకు కూడాను. ఆ, ఎలాగంటే మొత్తం భగవంతుడి యొక్క గ్లోరిఫికేషన్ ఫస్ట్, ఎలా ఉంటాడు ఆయన ఏంటి అనేది. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ మనకి దిక్కెవరు అంటే భగవంతుడే అని, ప్రతి అందరికీ కూడా ఆశ్రయం ఎవరు అంటే భగవంతుడే అనేసి. నెక్స్ట్ ఏంటి అంటే ఆ అన్నిటికన్నా కూడా మోక్షం కన్నా కూడా భక్తే ఎక్కువ అని చెప్పడము. ఈ విధంగా ఏమాట మనకి శ్లోకాలు ఉంటాయి అన్నమాట. ఇంకా ఉమ్, భగవంతుడితోనూ భక్తులు ఏమంటారు దీన్ని, అది భక్తుల యొక్క సాంగత్యం, దాని వలన భగవంతుడి పూజించటం వలన మనకి ఏంటి లాభం ఏంటిది అనేది మనకి అందులో చెప్తారనమాట. అది 11 12 శ్లోకాల్లో దాని గురించి వస్తుంది అనమాట. మళ్ళీ భగవంతుడి గురించి గ్లోరిఫికేషన్ వస్తుంది, భగవంతుడి యొక్క ఆకారం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆయన మళ్ళీ చెప్తారనమాట. తర్వాత గర్భోదక సాయి విష్ణువు గురించి కూడా ఆయన చెప్తాడు. మళ్ళీ అలాగే ఈ విధంగా భగవంతుడు జీవులు వాళ్ళకు ఉన్న తేడాలేంటి అనేది కూడా మనకి లాస్ట్లో శ్లోకాల్లో చెప్తారనమాట. ఈ విధంగా ఏంటంటే భగవంతుడి స్థుతి ధ్రువస్థుతి అనేది జరుగుతుంది. సో అది 6 నుంచి 17 శ్లోకాల వరకు కూడా ధ్రువస్థుతి అనమాట. ఎప్పుడైతే భగవంతుడు ఆ ధ్రువుడి యొక్క స్థుతి వింటాడో, ప్రార్థనలు వింటాడో, విన్ని అంటనే అతను కోరికలు ఇస్తాడనమాట. సో నువ్వు అనుకున్నదే సాధిస్తావు, 36,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించడము. ఆ తర్వాత వచ్చేసి ఆ ఈ ధ్రువలోక అనేది ఉంటుంది, దాని దగ్గరికి వెళ్తావు నువ్వు, అక్కడ ఉంటావు అని కూడా చెప్తాడు. ఆ తర్వాత ఏంటంటే మీ ఉత్తమ అను వాళ్ళ అమ్మ ఎవరు, సురుచి, వాళ్ళిద్దరూ కూడా చనిపోతారు అని చెప్పి చెప్తారు. అంటే ఫ్యూచర్ అంతా కూడా ఏం జరగబోతుంది అనేది 18 నుంచి 26 శ్లోకాల్లో చెప్పేసి నువ్వు ఇదంతా చేస్తావు అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే ఎప్పుడైతే తర్వాత ఉత్తానపాద కూడా అడవులకు వెళ్ళడం ఇదంతా కూడా చెప్తారనమాట. సో ఎప్పుడైతే ఇదంతా చెప్పేసిన తర్వాత ఆ ధ్రువుడికి ఏమనిపిస్తుందంటే చాలా బాధపడతాడనమాట. ఎప్పుడైతే భగవంతుడిని చూశాడో ఆయనకి ఏమనిపిస్తుంది, నేనేంటి దీనికోసమా వచ్చింది, ఈ కోరిక కోసం, ఈ తుచ్చమైన కోరిక కోసమా నేను భగవంతుడి ప్రేయర్ చేసింది అని చెప్పేసి ఆయన 27 నుంచి 36 శ్లోకాల వరకు కూడా పశ్చాత్తాప చెందుతూ ఉంటాడనమాట. ఎట్లా ఏం చెప్తాడు అంటే నాకు ఆ, నా ఏంటంటే నా తెలివి అంతా కూడాను దేవతలు తీసేసుకున్నారు, నాకు మాయ కమ్మేసింది. సో ఈ విధంగా నేను ఈ మాయలో పడిపోయి నేను ఈ కోరిక కోసం వచ్చాను. మనకి ఫేవరెట్ శ్లోక ఉంది కదా, ఈ గాజు పెంకు వజ్రం ముందు నేను గాజు పెంకు లాంటి కోరిక నేను కోరాను, వజ్రం దొరుకుతూ ఉంటే వదిలేసి గాజు పెంకుల కోసం వచ్చాను అని చెప్పేసి. సో ఆ విధంగా ఆయన బాధపడతాడు అనమాట 27 నుంచి 36 శ్లోకాల వరకు కూడా. నాకేది వద్దు, నాకు నీ సేవే కావాలి, నీ చరణ సేవే అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ తర్వాత 37 నుంచి మనకి 53 శ్లోకాల వరకు కూడా ఇంకా భగవంతుడు అదృశ్యమైపోవడం. సో ఇక్కడి నుంచి మళ్ళీ ధ్రువుడు ఇంటికి వస్తాడనమాట. సో ఇంటికి రాబోయే ముందు కబురు వస్తుంది అనమాట ఉత్తానపాదకి. సో ఉత్తానపాద, ఉత్తమ, సునీతి, సురీచి అందరూ కూడాను ఆయనకి ఎదురు వెళ్ళి ఆయన స్వాగతం
చేసి తీసుకొని ఇంటికి వస్తారనమాట. సో అదంతా కూడా మనకి రిసెప్షన్ అంటే ఏ విధంగా స్వాగతం చెప్పారు ఆయనకి, అవన్నీ కూడాను మనకు వస్తుంది. ఒక్కొక్కళ్ళు ఏ విధంగా ఆ, ఆయన ఆశీర్వదించారు, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఆ తర్వాత మనకి 54 నుంచి 64 శ్లోకాల వరకు కూడా ఏంటి అంటే ఆ ఏదైతే ఉందో మన ధ్రువుడు పరిపాలించేది దాని గురించి, ఆ, ఏ విధంగా ఉంది ఆ అంటే ఆ ఆ ప్రాంతము అదంతా కూడా దాని గురించి చెప్తారనమాట. డిస్క్రిప్షన్ ఆ సిటీ అంతా ఎట్లా ఉంది ఏంటి అనేది దాని గురించి చెప్తారు. ఎట్లా అయితే మనకి శివలోకం గురించి, మనకి ఎక్కడుంటే వైకుంఠం గురించి, వేటి గురించి అయినా చూడు మనకి ఎంత అందంగా ఉంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా ఇక్కడ కూడా దాని గురించి అంతా చెప్తూ ఉంటారు అనమాట. ఆ ప్యాలెస్లు ఎలా ఉన్నాయి, ఆ ప్లేస్ ఎలా ఉంది అంతా కూడా చెప్తారు. సో లాస్ట్లో 65 నుంచి 67 శ్లోకాల వరకు కూడా ఏంటి అంటే ధ్రువుడు వచ్చేసి ఆయన క్వాలిటీసు ఆయన గురించి, మళ్ళీ ఉత్తానపాద ఏంటంటే ఆ రాజ్యాన్ని వదిలేసి ఆయన వెళ్ళిపోవడము, ఇంతవరకు కూడా మనం చూస్తాం అనమాట. అయితే మధ్యలో మైత్రేయ కూడా మధ్య మధ్యలో క్వశ్చన్స్ వేయడం మళ్ళీ చెప్పడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇది టోటల్గా ఓవరాల్గా ఏంటి 1 నుంచి 5 వరకు మనకి భగవంతుడు ప్రత్యక్షం అవ్వడము, ధ్రువుడు ఏ విధంగా అనుభవించాడు, తర్వాత భగవంతుడు ఏం చేశాడు అనేది తెలుస్తుంది. ఆ తర్వాత 6 నుంచి 17 శ్లోకాల వరకు కూడాను ధ్రువుడు స్థుతి, భగవంతుడిని చూసిన వెంటనే ఆయన శంఖం పెడితే శక్తి వస్తుంది కాబట్టి ప్రేయర్స్ అనమాట ధ్రువ స్థుతి. ఆ తర్వాత ఏంటంటే భగవంతుడు వచ్చేసి 18 నుంచి 26 శ్లోకాల వరకు కూడా భగవంతుడు ఫ్యూచర్ అంతా భవిష్యత్ అంతా కూడా చెప్తాడు అనమాట. నువ్వు ఇట్లా ఇన్ని రోజులు ఇచ్చేస్తావు, అందరూ ఎవరెవరు చనిపోతారు, ఏం జరుగుతుంది అనేది మొత్తం చెప్తారనమాట. ఆ తర్వాత 27 నుంచి 36 శ్లోకాల వరకు కూడా ధ్రువుడు పశ్చాత్తాప చెందుతాడనమాట, బాధతోటి మళ్ళీ భగవంతుడితో మాట్లాడతాడనమాట. సరే అప్పుడు అది వినిన తర్వాత అక్కడి నుంచి భగవంతుడు ప్రత్యక్షమై అదృశ్యమైపోయి వెళ్ళిపోతాడనమాట. సో మనకి 37 నుంచి 53 శ్లోకాల వరకు కూడా ధ్రువుడు ఇంటికి రావడం, ఆయన ఏ విధంగా సత్కరించారు అనేది మనం తెలుసుకుంటాం అనమాట. 54 నుంచి 64 వరకు కూడా ధ్రువుడు పరిపాలించిన ఆ రాజ్యం, ఆ ప్లేసు, అందులో ఉన్న కోటలన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది దాని యొక్క వర్ణన ఉంటుందన్నమాట. లాస్ట్లో మనకి 65 నుంచి 67 శ్లోకాల్లో ఏంటంటే ఉత్తానపాద ధ్రువుడి యొక్క క్వాలిటీస్, ఉత్తానపాద ఏంటంటే వదిలేసి ఆ, రాజ్యం వదిలేసి వెళ్ళిపోవడం గురించి ఉంటుంది. ఓకే. సో ఇవాళ మనం ట్రై చేద్దాము కొంచెం అట్లీస్ట్ 1 నుంచి 5 శ్లోకాలన్నా కవర్ చేయడానికి. ఓకేనా. సో ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా మాతాజీ దీంట్లో? సో దీంట్లో కూడా మనకి ధ్రువస్థుతి నుంచి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ధ్రువుడి తర్వాత పశ్చాత్తాప చెంది భగవంతుడిని. సో మనం వీటిలో ఏంటంటే ఒక భక్తి వలన ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మనలో వస్తుంది అనేది మెయిన్ బాగా తెలుస్తుంది. మళ్ళీ భక్తి మనకి ఏదైనా ఒక ఏ ఒక భగవంతుని స్తుతించాలన్నా ఏం చేయాలన్నా కూడాను అది మన వలన కాదు, భగవంతుడి వల్లనే చేయగలుగుతాము అనేది ఒకటి, ఇంకోటి మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. భక్తి చేసిన తర్వాత మనలో వచ్చే మార్పులు మెయిన్గా ఇక్కడ మనకు తెలుస్తాయి. ఓకే. మైత్రేయ ఉవాచ తయేవ ముస్నన్న భయావురుక్రమే కృతావనామ ప్రయ ప్రయం ప్రయయుస్త్రివిష్టపం సహస్రశీర్షాపి తతో గరుత్మత మధోర్వనం భృత్వది దృక్షయా గతః. ఎవరైనా చదువుతారా మాతాజీ? కృష్ణమాతృకి కథను. చదవండి చదవండి ఎంఎస్ లక్ష్మణ్. మైత్రేయ ఉవాచ తయేవ ముత్సన్న భయావురుక్రమే కృతావనామాః ప్రయయుస్త్రివిష్టపం సహస్రశీర్షాపి తతో గరుత్మత మధోర్వనం భృత్య దిదృక్షయా గతః. మైత్రేయుడు విదురునితో ఇట్లు పలికెను. ఆ విధముగా భగవానుడు అభయము నొసగినంతట దేవతలు భయమును వీడిన వారై వందనములిడి తమ లోకములకు పోయిరి. పిదప సాక్షాత్తుగా సహస్ర శీర్షావతారమగు భగవానుడు గరుడారూఢుడై తన సేవకుడగు ధ్రువుని జోడ మధువనమునకు పోయెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో మనందరికీ గుర్తుంది కదా లాస్ట్ చాప్టర్లో మనకి ఎండింగ్ ఏంటి,
ఎప్పుడైతే ఫస్ట్ వచ్చేసి దేవ ఈ ధ్రువుడు వచ్చేసి వాళ్ళ నాన్నోళ్ళు కూర్చుందాం అనుకోవడము, దానికి వచ్చేసి పెన్న తల్లి ఒప్పుకోకుండా ఐడియా ఇవ్వడము, నువ్వు తపస్సు చేసుకొని నా 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 యొక్క గర్భంలో జన్మిస్తే నీకు ఆ కోరిక తీరుతుంది అని చెప్పడం. దానికి అతను మళ్ళీ సునీతి దగ్గరికి వెళ్ళడం. సునీతి అవును నాయన మీ పినతల్లి చెప్పింది కరెక్టే, నువ్వు భగవంతుడినే వేడుకు, ఎందుకంటే భగవంతుడినే నమ్ముకున్నారు అందరూ, మీ తాతలు మీ ముత్తాతలు వీళ్ళందరూ కూడా అదే పని చేసి అన్ని లభించుకున్నారు, సో నువ్వు కూడా శీఘ్రంగా వెళ్ళిపో అని చెప్పడము. మళ్ళీ అక్కడి నుంచి ఆయన వెళ్ళడానికి బయలుదేరి తపస్సు చేసుకుందామని బయలుదేరుతుంటే ధ్రువుడు రావడము, ధ్రువుడు ఆయన పరీక్ష పెట్టడము, ఆ తర్వాత మంత్రం ఇవ్వడము, ఎలా చేసుకోవాలి భగవంతుడు ఎలా ఉంటాడు అని చెప్పడము, మళ్ళీ అదే పట్టుదలతో అతను వెళ్ళడము అక్కడికి. ఏ విధంగా మాతాజీ అయితే మాతాజీ ఆ, నారదుడు మీరు నారదుడు ధ్రువుడు రావటం. ఉమ్. ఆ, మీరు ఓకే. ధ్రువుడు అన్నారు. అదే మరి ధ్రువుడు వెళ్ళాడు, నారదుడు నారదుడు మాట చెప్పలేదా నేను? చెప్పలేదు ఓకే, నారదుడు సారీ. చెప్పండి. సారీ మాతాజీ. సో సారీ ధ్రువుడు మా ఎప్పుడైతే ఆ అడవికి బయలుదేరుతాడో తపస్సు చేసుకోవడానికి, మధ్యలో నారదుడు వస్తారు. నారదుడు వచ్చి ఆయన వచ్చేసి ఫుల్గా ఆయన్ని పరీక్ష పెడతారు. సో దాంట్లో విన్ అయిన తర్వాత భగవంతుడి మీద ఆ, భగవంతుడు ఎలా ఉంటాడు అని ఆయన్ని తలుచుకుంటూ అష్టాంగ యోగం చేసుకుంటూ నామజపం చేసుకోమని చెప్పి మధువనంలో మని బృందావనంలో ఉన్న మధువనంకి వెళ్ళమని చెప్పి చెప్తాడనమాట. సో ఆయన ఏం చెప్పాడో అది తూచా తప్పకుండా ధ్రువుడు మధువనం వెళ్ళి అక్కడ దాన్ని చేస్తాడనమాట. అది కూడా తపస్సు ఏ విధంగా చేశాడు మనం చూసాం. 3 రోజులు 9 రోజులు అట్లా 6 రోజులు 12 రోజుల తర్వాత శ్వాస అనేది కూడా తీసుకోకుండా ఆయన భగవంతుడిని తలుచుకుంటూ అంత నిష్ఠగా చేస్తూ ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే అలా చేస్తూ ఉన్నాడో దాని యొక్క ప్రభావం ఏమైంది అంటే మొత్తం అంతా కూడాను ముల్లోకాలు కంపించిపోవడము ఇది జరిగిందనమాట. సో ఎప్పుడైతే అలా ముల్లోకాలు కంపించిపోయి ఇది అయిపోయిందో దేవతలందరూ కూడా యాక్చువల్గా ఒక ప్రభు లెక్చర్లో చెప్తారనమాట. ఏమవుతుంది అంటే మనకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా జరగాలి అంటే మనకి ఈ ఫ్రీగా మనకి గాలి ఆడాలన్నమాట. సో అది ఫ్రీగా మనకి గాలాడి మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ సరిగ్గా ప్రాపర్గా ఉంటేనే మనకి మలమూత్రాలు విసర్జించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ దేవతలందరికీ లోకాలు కంపించడము, వాళ్ళందరికీ అసౌకర్యం ఊపిరాడినట్టుగా ఉండడము ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఆగిపోయాయి అనమాట వాళ్ళకి ఆ పనులన్నీ కూడా. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు వెంటనే ఏ ప్రాబ్లం వచ్చినా ఎలా అయితే భగవంతుడిని తలుచుకోవాలో వాళ్ళు వెంటనే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్స్ చేస్తారు. సో ఆయన ఏం చెప్తాడు, ఓకే ఇది ధ్రువుడు చేసే భక్తి వలన తపస్సు వలన ఈ విధంగా అయింది, నేను శీఘ్రమే వెళ్ళి దాన్ని ఆపుతాను అని చెప్పి చెప్పారు. ఇది మనకి లాస్ట్లో జరిగిందనమాట. సో ఇప్పుడు దానికి కంటిన్యూటీ ఏమైంది ఇప్పుడు. సో మైత్రేయుడు ఇప్పుడు మళ్ళీ విదురుతో చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ఆ భగవంతుడు అభయం ఇచ్చాడో దేవతలందరికీ కూడా, సో వాళ్ళు భయం ఉందా ఇంకా అప్పుడు వాళ్ళకి? ఇప్పుడు ఎవరైనా మనకు ధైర్యం చెప్పారనుకో, నేను ఉండానులే నేను చూసుకుంటానులే అన్నాం అనుకో, భయం ఉంటుందా మనకి? ఉండదు మాతాజీ. ఉండదు ఉండదు మాతాజీ. కదా. సేమ్ అలాగే ఇక్కడ ఎప్పుడైతే భగవంతుడు అభయం ఇచ్చాడో, సో ఇప్పుడు మనకి భగవద్గీతలో కానీ ఎన్నో శ్లోకాలు చెప్తున్నారు. నా భక్తాం ప్రణశ్యతి అని, అనన్యాస్యంతయతం ఏ జనా పరిపస్, నేనున్నాను మీ దగ్గర అని, ఎన్ని రకాలుగా చెప్తున్నారు. అయినా మనం భయపడుతున్నామా లేదా? అవును, భయపడుతూనే ఉన్నాం. హరే కృష్ణ. నెట్టిపోయింది. నెట్టిపోయినట్టుంది మాతాజీకి. నాదా? ఆ, మీరు మాట్లాడకపోతే మాట అవునా, వినిపించదు. నేను క్వశ్చన్స్ అడుగుతున్నా, వినపడుతుందా మాతాజీ? అంటే ఇది ఇప్పుడు ఒక్కటే పోయింది వినిపిస్తుంది. మాతాజీ. ఏమనంటే మనం భయపడతామా లేదా అంటే ఒక మాతాజీ చెప్పారుగా, మనం అయితే భయపడతామన్నారు, నెట్టిపోయింది అంతే మాట. ఓకే, అయితే నాకు అది వినిపించలేదు మాతాజీ. ఇక్కడ నేను ఇంకా అరుస్తూనే ఉన్నాను, ఏంటి ఎవరు మాట్లాడలేదు. ఓకే, థ్యాంక్ యూ. అయితే మనకి చూడండి భగవంతుడు ఇన్ని రకాలుగా భగవద్గీతలో చెప్తున్నాడు, ప్రతి చోట చెప్తున్నారు. ఎన్ని మనకి ఈ లీలల ద్వారా కూడా భరోసా ఇస్తున్నారు. ఇన్నిచ్చినా మనలో భయం ఉంటుంది. ఎప్పుడే మనం కూడా చూడండి, దేవతలకు ఒక్కసారి భగవంతుడు ఇలా చెప్పినట్టునే వాళ్ళు భయం వీడిన వారే చక్కగా భగవంతుడి నమస్కారం చేసి వెళ్ళారు. సో మనం కూడా ఏంటంటే మనకు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఏది జరిగినా భగవంతుడే చూసుకుంటాడు, ఆయనే చేస్తాడు అని
అనేది. సో కొంచెం భయపడతాం, నేను కాదనట్లేదు, బట్ దాన్ని వెంటనే తుడిచేయండి, అది నేను చెప్పేది. అసలు భయపడకుండా ఉండడం అనేది అసంభవం. కానీ ఎప్పుడైతే ఆ భయం వస్తుందో దాన్ని మనం డామినేట్ చేసేయాలన్నమాట. వెంటనే ఏంటంటే భగవంతుడు ఉన్నాడు, ఆయన నుండి చూసుకుంటున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అని. మనం ఎప్పుడు ఏరోప్లేన్ స్టోరీ ఒకటి చెప్పుకుంటూ ఉంటాము. లేదా మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇంట్లో ఏదైనా పెళ్లి ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి, మనం టెన్షన్ పడతామా? అవసరం లేదు, ఎందుకంటే ఆ టెన్షన్ అంతా వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు చేస్తారు, జస్ట్ మనం ఉండడమే దగ్గర అంతే. సో అదే విధంగా ఏంటంటే మనకు వచ్చినప్పుడు భయపడినా వెంటనే ఏంటంటే భగవంతుడి మీద భారం వేసేసాం అనుకోండి, ఆయనే చూసుకుంటాడు అని మనకి భయం ఉండదు అనమాట. సో అది అయిన తర్వాత వాళ్ళందరూ దండం పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏంటి అంటే సాక్షాత్తుగా సహస్ర శీర్ష అవతారమగు అంటే, సహస్ర శీర్ష అంటే 1000 తలలు ఉన్న భగవానుడు అని. యాక్చువల్గా సహస్ర శీర్ష అని ఎవరికి పేరు? పురుష సూక్తం చదువుతాం, మీకు గుర్తుందా? బలరామునికి సాయి మాతాజీ. విష్ణు ఆ? మాతాజీ బలరామునిగా? సాయి బలరామునికి విష్ణు మాతాజీ గర్భోదక సాయి అనంత విష్ణు శేషుడు కదా మాతాజీ, అనంత శేషుడు అవతారం కదా బలరాముడి. నేను అవును చెప్పేది మాతాజీ. మాతాజీ ఆ, వినిపించట్లేదా? వినిపించింది గర్భోదక రవిశేషి సాయి మాతాజీ, విష్ణు మీరు చెప్పింది మాతాజీ అంటే నేను మాతాజీ చెప్పిన దానికి ఆలోచిస్తున్నాను. ఓకే. సరోజన మాతాజీ అన్న. అవును మాతాజీ, అది సహస్ర శీర్ష బలరాం అవతారం, అది కరెక్టే. బట్ ఏంటంటే ఇక్కడ భగవంతుడి గురించి వస్తుంది కదా మనకి, బలరాముడి గురించి కాదు కదా, సో అందుకని చెప్తున్నాను అనమాట అది. ఇప్పుడు అంటే ఆ, ఎప్పుడైతే ఆ సహస్ర శీర్ష అవతారం అంటే మన యాక్చువల్గా పురుష సూక్త. ఇది ఎప్పుడు వస్తుంది ఈ పురుష సూక్త, ఎవరు ఎప్పుడు చదువుతారు, ఎక్కడ విన్నాం మనం? భాగవతంలో కూడా వచ్చింది మనకి ఈ పురుష సూక్త. మాతాజీ ప్రేయర్స్ లో చేస్తారు కదా, బ్రహ్మదేవుని తీసుకొని వెళ్ళినప్పుడు అదే చదువుతారు కదా. అవును మాతాజీ, సెకండ్ క్యాంటో 6th చాప్టర్ పురుష సూక్త, చాప్టర్ పేరు కూడా పురుష సూక్త అని. ఎందుకంటే అతను ఎప్పుడైతే గర్భోదక సాయి విష్ణువుని చూస్తాడో, చూసిన వెంటనే ఆయన పురుష సూక్త చదువుతాడనమాట. అక్కడే సహస్ర శీర్ష అనేది వస్తుంది మనకి. సో ఇక్కడ ఏంటంటే అతను గరుడారూఢ అయ్యి, అంటే గర్భోదక సాయి విష్ణువు వచ్చాడా అని ఇక్కడ. కానీ యాక్చువల్గా అది కాదు, కింద ప్రపాదులు వారు రాస్తారు, మనందరికీ తెలుసు. ధ్రువుడికి ఎవరు వస్తారు, ప్రత్యక్షం అవుతారు? హీరో చెప్పారు. నో, విష్ణు భగవానుడు విష్ణు మాతాజీ. భగవానుడు. విష్ణు భగవానుడు ఒక పేరుంది ఆయనకి. నారాయణ. నారాయణ. కాదు, సహస్ర శీర్ష వాసుదేవ. వాసుదేవుడు నమో వాసుదేవుడు కాదు. భగవతే. ఓకే, ఒక చిన్న హింట్ ఇస్తాను మీకు. భగవంతుడు 3 సార్లు వస్తాడు, వాళ్ళు ప్రేయర్ చేస్తే 3 సార్లుగా ఆయన వస్తాడు. ఒకటి ఫస్ట్ ఏంటిది? క్షీరోదయక సాయి విష్ణు లేదు మాతాజీ, అది కాదు, తపస్సు చేస్తారు. విశ్వరూపం. విశ్వరూపం మాతాజీ. ఆయన కోసం కొడుకుగా కావాలి అని తపస్సు చేస్తారు. అచ్చా. సో 3 సార్లు జన్మిస్తాడు. ఆ? బ్రహ్మ విష్ణు మహేష్. హరే హరే కృష్ణ ఆ, మాతాజీ. కశ్యపులక మాతాజీ మాతాజీ వాసుదేవుడు వామనుడు. కృష్ణుడు అది మాతాజీ. గర్భుడు. హరే ఇది కృష్ణ. గర్భుడుగా, సృష్టి గర్భుడుగా. చతుర్భుజుడు మాతాజీలు ఆగండి ఒక నిమిషం. దేవకీ మాతాజీ వసుదేవులు. చెప్పేది కశ్యపుడు అదితి మళ్ళా ఉమ్. సుతప కృష్ణి. yes, ఆ. మాతాజీ. గర్భుడుగా వస్తాడు. ఇది మొత్తం విష్ణు సహస్రనామాలు. మాతాజీ, వాళ్ళిద్దరు పేరెంట్స్ తపస్సు చేస్తారు, 3 రకాలు, నేను 3 సార్లు పుడతాను మీకు అని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. సో ఫస్ట్ వచ్చేసి పృష్ణి సుతప, వాళ్ళకి వచ్చేసి ఎవరి కింద పుడతాడు? పృష్ణి గర్భ అనమాట. ఎందుకంటే పృష్ణి కడుపు నుంచి వచ్చాడు కాబట్టి పృష్ణి గర్భ అని పేరు అనమాట. రెండోది వచ్చేసి ఎవరు? వామనుడు మాతాజీ. వాసుదేవుడు దేవకి. వామనుడు. వామనుడు ఎవరికి పుట్టింది తల్లిదండ్రి ఎవరు? అది కశ్యపుడు మాతాజీ. కరెక్ట్, అదితి కశ్యపుడు. మూడోది వచ్చేసి ఎవరు? కృష్ణ. దేవకీ వసుదేవుడు. వసుదేవులకి, దేవకి దేవకి వాసుదేవుడు. ఎస్ మాతాజీ. సో ఈ విధంగా ఏంటంటే భగవంతుడు, సో ఇక్కడ ధ్రువుడికి ఏంటంటే పృష్ణి గర్భుడి కింద వస్తాడు అనమాట. సో అది చెప్పడానికే అడిగాను నేను. సో అదే ప్రపాదుల వారు మనకి ఇందాక చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఎక్కువగా మనకి క్షీరోదక సాయి విష్ణుయే మనకి మామూలుగా కనిపించేది. కానీ ఇక్కడ గర్భోదక సాయి విష్ణుయే వస్తాడు. కానీ అది ఎలాగా అంటే పృష్ణి గర్భలాగా వస్తాడు. ఎందుకంటే ఆయన ఇదంతా కూడా ఎక్కడుందంటే భాగవతామృత కథనుని సనాతన గోస్వామి రాసిన దాంట్లో వస్తుందన్నమాట దీని గురించి. అక్కడ ఎందుకు అలా వచ్చాడు అంటే ఆ ధ్రువలోకాన్ని సృష్టించిస్తాడు. ధ్రువుడు ప్రేయర్ చేసేది కూడా పృష్ణి గర్భాక్ అనమాట. మనకి ఇంకా ఎక్కువ చోట్ల ఎక్కడా కూడా మనకి పృష్ణి గర్భ రాదు అని ధ్రువ చరిత్రలోనే మనకి వినిపిస్తుంది అనమాట ఇది. ఓకే.
సో ఇప్పుడు మైత్రేయుడు చెప్పాడనమాట వచ్చి హరే భగవంతుడు కృష్ణ మాతాజీ వసుదేవుడు దేవకే కాదా మాతాజీ ఫస్ట్ జన్మల సుతప మాతాజీ ఫస్ట్ది కృష్ణుడు పృష్ణి గర్భ, రెండోది వామన, మూడోది కృష్ణుడి కింద, దేవకి వసుదేవుల కింద. కాదు మాతాజీ వసుదేవుడు దేవకిగా పుట్టక ముందు వాళ్ళు సుతపుడు కృష్ణుగా ఉండే తపస్సు చేస్తారు కదా మాతాజీ. అవును మాతాజీ, నేను అదే కదా చెప్తున్నాను. సుతప మీరు పృష్ణి వాళ్ళిద్దరూ కూడా తపస్సు చేస్తే ఫస్ట్ వచ్చేది పృష్ణి గర్భ కింద వస్తాడు. రెండోసారి వాళ్ళిద్దరే మళ్ళీ అదితి కశ్యప కింద ఉంటారు. అప్పుడు వాళ్ళకి వామన దేవుడిగా పుడతాడు. మూడోసారి వచ్చేసి దేవకి వసుదేవులు వీళ్ళిద్దరే అన్నమాట. సో వాళ్ళే మూడోసారి ఈ రూపంలో వస్తారు. వాళ్ళకి కృష్ణ జన్మిస్తాడు అనమాట. కృష్ణి సుతపుడు ఈ 3 జన్మలలో వీళ్ళే ఉంటారా మాతాజీ? ఫస్ట్ సుతప కృష్ణి అయినాక అవును మాతాజీ, వాళ్ళు తపస్సు చేశారు కదా. ఓకే, వాళ్ళకి వెంటనే అప్పుడు కృష్ణ గర్భలాగా పుడతాడు. నెక్స్ట్ దాంట్లో వాళ్ళిద్దరే మారిపోతారు. అదితి అను కశ్యప కింద వస్తారు. సో వాళ్ళకే మళ్ళీ వామనుడు పుడతాడు. ఆ తర్వాత థర్డ్ జనరేషన్ లో మూడోసారి, ఎందుకంటే వాళ్ళకి 3 సార్లు వరమిస్తాడు, నేను 3 సార్లు వస్తాను అని చెప్తాడు. అందుకని మూడోసారి కూడా మళ్ళీ వాళ్ళే దేవకి వసుదేవులు అనమాట. లలిత, ఐ మీన్ క్లాస్. ఓకే, కెన్ కాల్ యూ లేటర్. ఓకే ఓకే మాతాజీ. సరోజా మాతాజీని ఎక్కడో ఏదో డౌట్ పీకుతోంది ఆమెకు. ఏంటో మరి తెలియలేదు నాకు. మాతాజీ సరోజ మాతాజీ అడిగింది అదే, మీరు చెప్పింది అదే మాతాజీ. అంటే ఒక్కసారి సరోజా మాతాజీ మీ క్లియరెన్స్ కోసం చెప్తున్నాను. శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో దేవకి వసుదేవుల కృష్ణ జననం ముందు, కృష్ణ జననం తర్వాత ఆ చాప్టర్ లోనే వీళ్ళ గురించి డీటెయిల్ ఉంది. ఒకసారి మళ్ళీ చదువుకోండి మీరు, అప్పుడు కన్ఫ్యూజన్ పోతుంది. దేవకి వసుదేవులు లాస్ట్ ఆ సిరీస్ లో, ముందు మీరు చెప్పినట్టు సుధపా కృష్ణ గర్భనే, మాతాజీ చెప్పినట్టు అదితి కశ్యపులు, తర్వాత వీడు అదితి అదితి మాతాజీ. అదితి కరెక్ట్. హరే కృష్ణ. Yes, హరే కృష్ణ. సవైధియా యోగ విపాక తీవ్రయా హృత్పద్మకోశే స్ఫురితం తడిత్ ప్రభం తిరోహితం సహైసవోపలక్ష బహిస్థితం తదవస్థం దదర్శ. చదవండి మాతాజీ. చదవరా మాతాజీ? చదవండి మాతాజీ. వైదీయ యోగ విపాక తీవ్రయా ఉత్పద్మకోశే స్ఫురితం తడిత్ప్రభం తిరోహితం సహా శైవోపలక్ష బహిస్థితం తదావస్థం దదర్శ. తీవ్రము యోగాభ్యాసమున ధ్రువుడు ఏ భగవద్రూపం నందు పూర్తిగా సంలగ్నమయ్యనో ఆ మెరుపు వంటి తేజోమయ రూపము అకస్మాత్తుగా అదృశ్యమయ్యను. అంతటా ధ్రువుడు విచలితుడు కాగా అతని ధ్యానము భగ్నమయ్యను. కాని అతడు కన్నులు తెరిచినంతనే తాను హృదయమునందు గాంచుతున్న భగవానుని ప్రత్యక్షముగా ఎదుటనే గాంచెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఎప్పుడైతే భగవంతుడు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడో అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఆల్రెడీ ఏం చేస్తున్నారు, కళ్ళు మూసుకొని ఉన్నాడు, ఒంటి కాలు మీద ఉన్నాడు. భగవంతుణ్ణి ఆయన హృదయంలోనే చూసుకోగలుగుతున్నాడు అనమాట. ఎప్పుడైతే అలా చూసుకుంటూ ఉన్నాడో, అలాంటిది ఏంటంటే మనకి చెప్తాం కదా, భగవంతుడిని ఎప్పుడు ఎలా పోలిస్తాము, ఒక లైట్నింగ్ లాగా, మెరుపు తేజోమయ రూపం కదా. ఒక ఏమంటారు, లక్షల్లో ఉన్న సూర్యులన్నీ కలిపితే ఎంత కాంతి వస్తుందో అంత కాంతి ఉంటుంది అని అలా చెప్తాం కదా. సో అక్కడ మనకి ఏంటంటే ఆ లైట్ ఫామ్ అంటుంటారు చూడండి, వాళ్ళందరూ పరమాత్మ అని. యాక్చువల్గా అది ఏంటంటే భగవంతుడి యొక్క కాంతి. ఈయన ఏంటంటే ఆ కృష్ణగర్భ రూపాన్ని తలుచుకుంటూ ఉన్నాడు. సో అతనికి లోపలంతా కూడా ఎంతో వెలుగుగా ప్రశాంతంగా ఉందన్నమాట. అలాంటిది ఒకసారి ఏమైపోయింది, అదృశ్యమైపోయింది. యాక్చువల్గా ఏం చెప్తారంటే ఆచార్యులు వీళ్ళందరూ, అది అక్కడ కృష్ణగర్భ వచ్చి ఎదురుగ్గా ఉంటాడనమాట. ఉంటే ఈయన అసలు ఆయన ధ్యానంలోనే ఉంటాడు, ఆయన కళ్ళే తెరవడు అనమాట. సో అందుకని భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక్కసారి దాని అట్లా మాయం చేస్తాడు అనమాట. మాయం చేస్తే అప్పుడు మనకి చూడండి, మనం ఎదురుగ్గా ఒకళ్ళని చూస్తూ ఉన్నాం అనుకోండి, తలుచుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఒకసారి మనం చూస్తూ ఉంటే వాళ్ళు కనపడలేదు అనుకోండి, ఒకసారి మనం ఏమైపోతుంది, కళ్ళు మూసుకొని ఏదైనా చేస్తూ ఉన్నాము, ఏదైనా సౌండ్ అయ్యింది, అప్పుడు ఏం చేస్తాం మామూలుగా,
ఉలిక్కిపడి మెలకు వచ్చేస్తుంది. ఉలిక్కిపడి లేచి చూస్తాం కదా, సేమ్ అలాగే అప్పటిదాకా ఎంతో ఇదిగా చక్కగా భగవంతుడిని చూసుకుంటూ ఆయన తపస్సు చేసుకున్న అతనికి ఆయన ఎప్పుడైతే కనపడలేదో ఏం చేశాడు, ఒక్కసారి కళ్ళు తెరిచాడు అనమాట, ఏమైపోయింది అనేసి. అప్పుడు అలా కళ్ళు తెరిచిన వెంటనే ఏమైంది, ఎదురుగ్గా సేమ్ రూపం కనిపించింది ఆయనకి. ఎప్పుడైతే ఏదైతే ఆయన చూస్తూ చేసుకుంటున్నాడో, హృదయంలో ఏ రూపంతో అయితే ఉందో అదే రూపం ఆయనకి ఇక్కడ అదృశ్యమైంది, ఇక్కడ ఎదురుగ్గా ఉందన్నమాట. సో అప్పుడు అయితే అప్పుడు ఏంటంటే అతను కళ్ళు తెరిచి భగవంతుడిని ప్రత్యక్షంగా చూశాడు అనమాట. ఎందుకు అతను విచిత్రుడయ్యాడు అంటే ధ్యాన భంగం అయిందనమాట అతనికి. ఎందుకంటే ఆ ధ్యానంలో భగవంతుడిని చూస్తూ ఉన్నాడు, సడన్ గా ఆయన లేకపోయేటప్పటికి అతనికి ఒక ఏమంటారు ఆందోళన అనేది వచ్చిందనమాట. సో అందుకని అతను ఓపెన్ చేశాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రపాదుల వారు ఈ పారాగ్రాఫ్ మొత్తం కూడా ఏంటి అంటే, ఇప్పుడు కూడా మనం భగవంతుని దర్శించవచ్చా దర్శించలేము? క్వశ్చన్. మాతాజీ సంభవమా సంభవం కాదా? ప్రెసెంట్ ఇప్పుడు కాలంలో మాతాజీ ఇదే మాతాజీ. మానసికంగా దర్శించగలమేమో కానీ ప్రత్యక్షంగా దర్శించలేమేమో మాతాజీ. ప్రత్యక్షంగా నేనంటే హృదయంలో మాతాజీ, హృదయంలో దర్శించగలము. ఆ యొక్క ప్రేమాంజన చరిత్ర సంభవం మాతాజీ. ఎందుకు అంటే సంభవమే. మన ఇస్కాన్ లో వాళ్ళని ఎంతమందిని చూడట్లేదు మాతాజీ, ఎన్ని స్టోరీస్ వినట్లేదు మనము. ఈ మాయాపూర్ దానప్పుడు ఈ మాయాపూర్లో నరసింహస్వామి ఇది ఏదైతే ఉందో ఆ నరసింహ చతుర్దశి అప్పుడు మనము ఆయన యొక్క మహిమలు చెప్పుకుంటూ ఉంటాం కదా, దాంట్లో మనం ఎన్ని స్టోరీస్ చెప్పుకున్నాము. భగవంతుడు స్వయంగా రావడం, ఇలా చేయి పెట్టి ఆపడము, లేదా వాళ్ళకి కల్లో కనిపించి జరగబోయేది చెప్పడము, ఇవన్నీ కూడా వాళ్ళు అంటే వాళ్ళ హృదయంలో భగవంతుడిని చూసారా లేదా. ఇంకోటి, ఇప్పుడు మన మహారాజులు వీళ్ళందరూ ఉన్నారు చూడండి, వీళ్ళు కొంతమంది ఎవరైతే మనకి భగవంతుడి దగ్గరికి మళ్ళీ వెళ్తూ ఉన్నారో అలాంటప్పుడు వాళ్ళకంటే ముందు, ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ భక్తి స్వామి మహారాజ్ ఒకటి, ఇంకొక మహారాజ్ ఎవరితో ఉంది మాతాజీ, రేవతి గోపి మాతాజీ మీకు గుర్తుందా? వాళ్ళకి నెక్స్ట్ రూపం ఏంటి, వాళ్ళకి ఆధ్యాత్మిక రూపం ఏంటి అనేది వాళ్ళకి ముందే భగవంతుడు తెలియజెప్తాడంట హృదయంలో, నీది ఇది నెక్స్ట్ అనేసి. దాన్ని మళ్ళీ వాళ్ళు మనకి చెప్తూ ఉన్నారు. మనకి ఏంటిది మాతాజీ ఆ బుక్, మనకి మొన్న ప్రభుత్వం మనం చదివాం కదా మాతాజీ, కోర్స్ కూడా చేసాము. ఏదమ్మా? మనం కోర్స్ చేసాం కదా మాతాజీ ప్రభుది, మనం 3 daysది. ఆ మాతాజీ గురించి రాశారు చూడండి. ఆ ఓకే, మన ఈ మహారాజా వన్ సెకండ్, బృహద్ భాగవస్వామి. భగవత్స్వామి మహారాజ్. ఆ బుక్ పేరేంటి మాతాజీ, మర్చిపోయాను. రిటర్న్ జర్నీ, కమలాస్ రిటర్న్ జర్నీ. కమలాస్ రిటర్న్ జర్నీ, కరెక్ట్. ఆ బుక్ లో కూడా ఆమెకి ఏంటి ఆమెది అన్ని కూడా మొత్తం కొన్ని రాశారు, మొత్తం రాయలేదు. కానీ దాంట్లో కూడా ఏంటంటే ఆ మాతాజీ యొక్క జర్నీ, ఆమె రేపు ఎక్కడికి వెళ్ళబోతుంది ఏంటి అనేది భగవంతుడి ద్వారా ఆమెకి ముందే తెలిసిందనమాట. సో ఈ ఈ మహారాజు వెళ్ళి ఆ మాతాజీతో కూర్చోవడము, లాస్ట్ ఆమె ఏదైతే ఒక వారం 10 రోజులు ఉందో ఆమె ఏ విధంగా బాధపడుతుంది వ్యాధితోటి, లోపల బాధ ఉందా బయట బాధ ఉందా, అంటే శారీరకంగా బాధ ఉంది కానీ లోపల ఎంత ఇదిగా ఉంది, ఆమె యొక్క రూపం ఏంటి, లేక వచ్చే రూపం ఏంటి, ఇవన్నీ కూడా ఆ బుక్ లో ఉంటాయి మాతాజీ. సో ఎవరికైనా టైం ఉంటే దాన్ని చదవండి, చాలా ఎక్సలెంట్ బుక్ అనమాట అది. సో అట్లాగేంటంటే మనకు తెలియదు అని కాదు, అట్లాగా ఈ భక్తి సేసు మహారాజుకి కూడా ఆయనకి నెక్స్ట్ వచ్చేసి ఆధ్యాత్మిక రూపం ఏంటిది, ఆయనకి రాబోయేది అనేది అది చూస్తూ ఉంటాము. ఇంకా ఏంటంటే ఒక మాతాజీ ఉన్నారు, జగన్మోహిని మాతాజీ అని, రాధానాథ మహారాజ్ డిసేపుల్ అనమాట. వాళ్ళ మదర్ కూడా రాధానాథ మహారాజ్ డిసేపులే. ఆమెకేంటి పెద్దగా ఇంట్లోనే ఉంటది, ప్రీచింగ్ చేయదు, ఓన్లీ చాంటింగే చేసుకుంటూ ఉంటది. ఆమె ఈ జగన్నాథుని చేతిలో పెట్టుకొని చూసుకుంటూ చాంటింగ్ చేసుకుంటూ ఏకాదశి రోజు ఏకుంజామని మనం చనిపోతుంది, భగవంతుని చూసుకుంటూ అన్నమాట. సో ఇవన్నీ ఏంటి అంటే మనం దర్శించగలం భగవంతుని మన హృదయంలో. మనము ఎప్పుడైతే, కాకపోతే దానికి ఏంటిది అంటే మనం పరిపూర్ణంగా ఉండాలి భక్తిలో. మనం ఏంటంటే ఒక మధ్యలో మార్నింగ్ చేసామా, ఆరతి చేసామా, తర్వాత అంతా మనం నార్మల్గా ఉంటామా, మధ్యలో మళ్ళీ సాయంకాలం ఆరతి చేసామా, ఇంకింతే. మనం ఎప్పుడు పూర్తిగా భక్తి ఎప్పుడు చేస్తామో అప్పుడు కరెక్ట్గా మనం భగవంతుడిని చూడగలుగుతాము అనేది మనకి ప్రపాదుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో అక్కడ అందుకే ఎలా సంభవం అంటే ప్రేమాంజన చరిత భక్తి విలోచన శ్లోకం. ఎప్పుడైతే మనకు ఆ ప్రేమ అనేది ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం చూడగలము భగవంతుడిని అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అందుకే భక్తి యోగము ద్వారా భగవత్ ప్రేమను వృద్ధి కావించుకొనిన సాధు పురుషుడు శ్యామ సుందర రూపమును ఎల్లప్పుడూ గాంచుచూ ఉండును. సో ఆయన హృదయంలో ఎప్పుడు చూడొచ్చు, ఎప్పుడు మనం
భక్తి చేసుకుంటూ భగవత్ ప్రేమను పెంచుకున్నాం అనుకోండి, అప్పుడు నార్మల్ సాధువులు అందరు ఎవరైనా కూడాను భగవంతుడిని చూడగలము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇది కల్పన కాదు అనేసి ప్రపాలు. సో దానికి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం ఇన్ని చెప్పుకున్నాము. సో మీరు ఆ బుక్ కూడా చదవండి, కమలాస్ రిటర్న్ జర్నీ అని, గోలోక రిటర్న్ జర్నీ. అందుకని ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే ఈ ఈ మనం ఈ భక్తి యోగమును పరిపక్వత సాధించినప్పుడు సాధన కాలంలో తాను చింతించినట్టు శ్యామసుందరపును ముఖాముఖి గాంచగలడు. సో ఫస్ట్ మనం హృదయంలో గాంచిన ఎప్పుడైతే మనకి పరిపూర్ణత వస్తుందో, మనం భక్తిలో ఇంకా చాలా ముందుకు వెళ్తామో, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం ఎదురుగ్గా కూడా చూడగలుగుతాం. అంటే ఎదురుగ్గా చూడగలుగుతాము అంటే ఏంటంటే మేబీ మనం ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, బట్ ఆ భావన అది అనేది మనలో ఉంటుందన్నమాట. అది ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, మనకి మన హృదయంలో చూసేదైనా, ఎదురుగా ఉండేదైనా, వైకుంఠంలో ఉండే అయినా, ఏ రూపమైనా భగవంతుడి అన్నీ ఒకటే, తేడా లేదు. అంటే ఒక్కొక్కసారి కొంచెం కొంచెం మార్పులు ఏంటి ఆ లోటస్ పట్టుకునే విధానం అటు ఇటు ఏమన్నా తేడాలు ఉండొచ్చేమో, కానీ అలా అని ఇప్పుడు అర్జ విగ్రహానికి ఎట్లా అయితే తేడా లేదు అని చెప్పుకుంటున్నామో, అలాగే మన హృదయంలో చూసిన దానికి, ఆయన మనకి ఎదురుగా ప్రత్యక్షమైన దానికి, మందిరంలో ఉన్న అర్చ విగ్రహానికైనా, వైకుంఠంలో ఉన్నానికైనా, గోలోకంలో అలాగా ఏమీ తేడా లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆయన ఏ రూపంతో అయితే హృదయంలో చూసారో అదే రూపం ఎదురుగా ప్రత్యక్షమైంది. అందుకని ఏం డిఫరెన్స్ లేదు. సో అది మనకి అలా చూడాలి అంటే మనం ఏం చేయాలి, భగవంతుడిని ఆ విధంగా చూడాలి అంటే ప్రేమాంజన చూద్దాం. సంపూర్ణంగా భక్తి చేయాలి. ఎగ్స్ మాతాజీ, మనం పరిపక్వత భక్తిలో కావాలి. మనం పరిపక్వత సాధించాలి అనమాట. సో దానికి మెయిన్గా మనం చేయాల్సింది నామ సంకీర్తన, ప్రసాదం, సత్సంగం. ఈ మూడు కనుక మనం ఎక్కువ చేసుకుంటూ వెళ్ళాము అంటే ఆటోమేటిక్గా మన భక్తిలో పరిపక్వత అనేది, పూర్ణత్వం అనేది మనకి వస్తుంది. సో మనం ఎప్పుడైనా కూడా ఇక్కడ ఉండి కూడా హృదయంలోనూ ముఖాముఖి కూడా మనం భగవంతుడిని చూడగలుగుతాము. ఎంతో మంది నరసింహ భగవాన్ని మేము చూసాము, మాకు ఎదురుగా వచ్చి మాట్లాడారు, చేశారు అని చెప్తారు. మళ్ళీ ఒక అమ్మాయి చూడండి, లారీ కింద పడిపోతూ ఉంటే వచ్చి చేయి పట్టుకొని నన్ను లాగారు నరసింహదేవ్ అని చెప్పింది. ఎవరూ నమ్మలేదు, కానీ ఈ గోర్లతోటి ఇవన్నీ కూడా ఆయనకి లాగాడు కదా పెట్టినప్పుడు, ఆ గోర్లు పులి గోర్లు పడినట్టు పడి ఉన్నాయి అన్నమాట. సో దాన్ని బట్టి నరసింహదేవి అని అట్లా చాలా చాలా మనం చెప్పుకొని ఉన్నాము. సో ఇప్పుడు అవన్నీ వేస్ట్, కానీ మామూలుగా అంటే అన్నీ ఇప్పుడు చర్చించుకునే కన్నా ఉన్నాయి మనకి ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నాం అన్నమాట. ఓకే. తద్దర్శనేన గత సాధ్వసక్షితా వవందతాగం వినమయ్య దండవత్ దృభ్యాం ప్రపశ్యన్ ప్రపిబన్నివార్భకః చుంబిన్నివాస్యేన శుజైరివాశ్లిషన్. రేవతి గారు మాతాజీ మీరు చదువుతారా? చదవాలా మాతాజీ? చదవండి కృష్ణ మాత. చదవండి మీరు. చదవండి మాతాజీ, రేవతి గారు మాతాజీ. తద్దర్శని చదవండి కృష్ణవేణి మాతాజీ. నెక్స్ట్ నేను చదువుతానులేండి, చదవండి. ఓకే థ్యాంక్ యూ మాతాజీ. తద్దర్శనేనాగతా స్వాద్వ తద్దర్శనేనాగతా వవందతాంగం వినిమయ్య దండవత్ దుర్భాగ్యం ప్రపశ్యన్ ప్రభిబన్నివార్భక అర్భకః మాతాజీ, వార్భకః అనండి. వార్భకః బన్నివార్భకః చుబ్బన్నివ్యాసేన భుజైరివాశ్లిషన్. హరే కృష్ణ. ధ్రువుడు తన ఎదుటనే భగవానుని గాంచి అతి సంభ్రమమునకు లోనై గౌరవాభివాదములు కావించెను. సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి భగవత్ ప్రేమలో మునిగిపోయెను. వక్రముతో భగవత్ పాద పద్మములను చుంబించున్నట్లుగాను, బాహువులతో ఆలింగనము చేసుకొనుచున్నట్లుగాను, కనులతో పానము చేయుచున్నట్లుగాను అతడు భగవానుని పారవశ్యముతో కాంచను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు మనం చూడండి మాతాజీ, ఇప్పుడు మనకి చాలా ఇష్టమైన వాళ్ళు మనం తలుచుకుంటూ ఉన్నాము, సడన్ గా మన ఎదురుగా ప్రత్యక్షమయ్యారనుకోండి, ఏమవుతుంది మనకి? ఆశ్చర్యం వేస్తుంది. ఆనందాన్ని కాదు, అంతే కదా. అసలు ముందు నోరు ఇట్లా ఆనందం కాదు, ముందు ఆనందం కాదు, ఒక రకమైన
నిజమేనా నేను చూస్తుంది అనేది వస్తుందా లేదా? ఆశ్చర్యం. ఇప్పుడు పద్మాక్షి మాతాజీ తలుచుకుంటూ ఉన్నారు రేవతి గోపి మాతాజీని. అబ్బా మాతాజీని చూసి చాలా రోజులు అయింది, వస్తే బాగుండు అనుకున్నారు. కరెక్ట్ గా కాలింగ్ బెల్ కొట్టారు అనుకో, ఎదురుగ్గా మాతాజీ ఉన్నారనుకో, ఎట్లా ఉంటుంది? ఆనందం కన్నా ఫస్ట్ ఆశ్చర్యం, నిజంగా మీరేనా మాతాజీ ఇలా తలుచుకుంటే అలా వచ్చేసారు అని. పోనీ ఎలా వదిలేయండి, యాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు అలాంటి వాళ్ళని కూడా మనం మాల్కి వెళ్ళాము, సడన్ గా వాళ్ళని చూసాము అనుకోండి ఎదురుగ్గా, అప్పుడు కూడా మనకి ఆశ్చర్యం, అంత పెద్దవాళ్ళని మనం ఇలా చూడగలిగాము అనేసి అలాగా. సో ఈ విధంగా ఏంటంటే ధ్రువుడికి కూడా ఏమవుతుందంటే అంత ఆశ్చర్యంతో మునిగిపోతాడు అనమాట. ఇది నిజమేనా, నా ఎదురుగా భగవంతుడు నిజంగా నుంచొని ఉన్నాడు, ఎందుకంటే ఎప్పుడు ఏం చూసుకుంటున్నాడు, హృదయంలో చూసుకుంటున్నాడు. అలాంటిది సడన్ గా ఎదురుగ్గా సాక్షాత్కరిస్తే ఏమవుతుంది, అతనికి అత్యంత ఆశ్చర్యం సంభ్రమం అయిపోయింది అనమాట. అలా అని దాంట్లో హరే కృష్ణ మాత. మా? నాకు నాకు ఒక్కళ్ళు కాదు 50 మంది కనిపించారు అలాగ మన పుట్టినరోజు అవునవును, ఉన్నప్పుడు. ఇది నాకు తెలుసు. ఎస్. నాకు మీకు ఇది జరగబోతుందని కూడా నాకు ముందే తెలుసు. ఓకే. జయలక్ష్మి చెప్పిందేమో హైదరాబాద్ వెళ్తున్నానని. అవును మాతాజీ, మీకు చెప్పొద్దని కూడా చెప్పారు. నేను ఎక్కడ ఓహో. మనం చెప్తాను అనేసి. హరే కృష్ణ. సో మాతాజీ, ఎందుకంటే కనకవల్లి మాతాజీకి 70th బర్త్డే ఆ రోజు మనం అందరం తలుచుకున్నాం కదా, సో మాతాజీకి ఆ ఏమంటారు స్పెషల్ గా సర్ప్రైజ్ పార్టీ. సర్ప్రైజ్ పార్టీ ఇచ్చారు మాతాజీకి వాళ్ళ ప్రభు. దాంట్లో ఏంటంటే మాతాజీ ఫ్రెండ్స్ని చుట్టాలని అందరినీ పిలిచారు. సో మాతాజీకి సర్ప్రైజ్ అన్నమాట అది. సో అందుకే 50 మంది కనిపించి ఒక్క భగవంతుడికి అలా అయిపోతే ఇప్పుడు జనకవల్లి మాతాజీకి ఎలా అనిపించిందో సరే మీరే చెప్పండి మాతాజీ, మీకు ఏమనిపించిందో. కాసేపు అసలు మాట రాలేదు నాకు, నోరు తెరిచిన నోరు మూసుకోలేదు. ఒకరు చూస్తే ఒకడు, ఒకరు చూస్తే ఒకడు, ఒకరు చూస్తే ఒకడు. నా అన్నదమ్ములు అక్క చెల్లెలే కాకుండా మా పిన్నమామ గారి సైడు, మా అత్తగారి సైడు, మా ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ఫ్రెండ్ అందరూ కనిపిస్తున్నారు ఎదురుగుండా, అసలు ఊహించుకోలేకుండా. సో ఎంతసేపు కనీసం ఒక 20 నిమిషాలు నేను అందరినీ హగ్గిస్తున్నాను కానీ కళ్ళమ నీళ్ళు వచ్చేస్తున్నాయి, మాటలు రావట్లేదు. ఓకే. సో సంభ్రమ ఆశ్చర్యాలదే అదే అన్నమాట, అంత ఆశ్చర్యంతో అది. సో అప్పుడు ఏంటంటే గౌరాభివాదన. సో భగవంతుడికి అది ఇప్పుడు మాతో చెప్పినట్టు దండం పెట్టడం అన్ని చేస్తారు, ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నారనమాట. సో భగవంతుడికి సాష్టాంగ దండ ప్రమాణం చేసి ఆయన ఇంక ఎట్లా అంటే అంటే ఆ ప్రేమలో ఎంత మునిగిపోయి ఉన్నాడంటే చేతులతోటి వెళ్ళి భగవంతుడిని వాటేసుకున్నట్టు. ఓకే, అంటే నమస్కారం పెడుతూనే ఆయనకి ఎలా ఉంది, భగవంతుడిని వెళ్ళి ఆయన ఇట్లాగా భగవంతుడి యొక్క పాద పద్మాలు ఏదైతే ఉందో వాటిని చుంబిస్తున్నట్టు, ముద్దు పెట్టుకుంటున్నట్టు అనమాట. నెక్స్ట్ బాహువులతోటి ఆలింగనం చేసుకుంటున్నట్లు భగవంతుడిని, ఇంకా కళ్ళతో అయితే మొత్తం తాగేస్తున్నట్టే అనమాట. ఇంకా భగవంతుడిని మొత్తం అంటే దాహంగా ఉంటే గటగట గటగట ఎలా తాగుతామో మనము, ఆ విధంగా భగవంతుడిని ఎదురుగ్గా ఉన్న భగవంతుడిని ఆ విధంగా తాగి మింగేసేలాగా చూస్తూ ఉన్నాడు అనమాట. అంత పారవస్యంతో, అంత ఆశ్చర్యంతో ఈ విధంగా ఉన్నాడు. ఆయన పెట్టడం నమస్కారం పెట్టాడే కానీ సాష్టాంగ నమస్కారం, ఆయన లోపల భావనలు ఏమున్నాయి అంటే ఈ విధంగా వస్తూ ఉన్నాయి అన్నమాట. భగవంతుడిని చుంబించినట్టు, కాళ్ళకి వాటేసుకున్నట్టు, కౌగిలించుకున్నట్టు, కళ్ళతోటి మొత్తం భగవంతుడిని తాగేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అంటే అంత ఏమంటారు పారవస్యంలో మునిగిపోయి ఉన్నాడు అనమాట. సో అదే ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎప్పుడైతే మామూలుగా దేవదేవుని ముఖాముఖి గాంచినప్పుడు ధ్రువుడు భయభక్తులతో సంభ్రమణకు గురయ్యాను. ఒకటి భక్తితోటి, ఇంకోటి భయంతో ఇది నిజమేనా అనేది, జరిగిందా ఇది నిజమా కాదా అనేది కూడా ఉంటుంది కదా మనకి. అందుకని భయ భక్తులు రెండు, అందుకని ఏం చేశాడు ఆయన, నమస్కారం పెట్టాడు అనమాట. నెక్స్ట్ భక్తుని గల భగవత్ప్రేమ ఎంత తీవ్రతరం అనగా అతడు భగవత్ చారణారందములు తదేకముగా చుంజంపకూరను. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ భగవత్ ప్రేమ ఎక్కువైనప్పుడు ఏంటంటే ఆ తలంపులన్నీ కూడా వస్తూ ఉంటాయి అనేసి. మా దాంట్లో ఇక్కడ దామోదర్ దేశ్లో ఒక మాతాజీ ఉండేది, ఇప్పుడు కాదు, మేము స్టార్టింగ్లో నేను కొత్తలో వెళ్ళినప్పుడు ఆ మాతాజీ చాలా ఎక్కువ తయారై వచ్చేది అనమాట. ఎంత ఎక్కువ అంటే మాతాజీ పేరు నాకు రాధిక మాతాజీ ఏదో ఉంది. సో ఎంత ఎక్కువ ఎందుకు మాతాజీ ఇంత ఆక్వర్డ్గా తయారై వస్తుంది అనుకునేవాళ్ళం. కానీ తర్వాత తన భావం వినిన తర్వాత అసలు అది ఏంటంటే ఒక రకమైన రెస్పెక్ట్ కింద అయిపోయింది అనమాట. ఆమె ఏంటంటే నేను గోపిని, కృష్ణ కోసం వచ్చాను, నేను మంచిగా రెడీ అయి రావాలి, ఇది తన భావం అనమాట. మనకి తిరుపతి కూడా చూడండి, ఎలా పడితే అలా వెళ్ళొద్దంటారు, నీట్గా రెడీ అయ్యి వెళ్ళమని చెప్తారు. కానీ మనం ఏంటంటే ఆ లైన్లో తోసుకోవాలి అది అని. మా ఫ్రెండ్ ఉండేది ఒక అమ్మాయి, ఉషా అని అనమాట, తను కంపల్సరీ జ్యువెలరీ కూడా వేసుకొని వస్తుంది.
ఎందుకంటే విడిగా పెళ్ళికి వెళ్తే రెడీ అవుతాము, ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు మంచిగా రెడీ అయ్యాలద్దా అని చెప్తుంది అనమాట. మంచిగా అన్ని పట్టు చీర కట్టుకొని నగలు పెట్టుకొనే వస్తుంది తను. ఓకే, ఉంటే ఉన్నాయి లేకపోతే లేదు, ఎవరో తీసేసుకుంటారు అని భగవంతుడి దగ్గరికి అలా వెళ్ళడం ఎందుకు, ఆయన ఇచ్చినవి ఆయనకి చూపించుకోవాలి కదా అనేసి చెప్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే బ ఆ ఏమంటారు, భగవంతుడిని చూస్తూ మాతాజీ. ఆ భక్తి ఎలా ప్రదర్శించుకున్నారు అవును కదా మీరు. మాతాజీ, ఎస్, అదే ఒక్కొక్కరిది ఒక్కో రకంగా మరి అన్నమాట. మరి కొంతమంది భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన అలంకార ప్రియుడు కాబట్టి కృష్ణుడి దగ్గరికి విష్ణుమూర్తి అవతారాలు ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఎక్కువ అలంకరించుకోకూడదు, సింపుల్ గా వెళ్ళాలి, భగవంతుడి కంటే ఉన్నతమైన వాళ్ళ మీద అక్కడ చాటుకోకూడదు అని చెప్తారు కదా మాతాజీ. మాతాజీ, అక్కడ ఉన్నతమైనది చాటం కాదు నాయనా, నువ్వు ఇన్ని ఇచ్చావు, నీకు నమస్కారం నాయనా, నీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అని. ఒకసారి ప్రపాదుల వారికి లండన్లో మాతాజీ దీక్ష అవుతూ ఉంటుంది ప్రపాదుల వారు. అయితే ఆ బ్రిటిష్ అతను కదా అబ్బాయికి ఒక అతనికి దీక్ష ఇచ్చి అతనికి కిషోర్ దాస్ అని పేరు పెడతారనమాట. అంటే కిషోర్ దాస్, కిషోర్ అంటే మీనింగ్ ఏంటి అనేసి అడుగుతారనమాట. అడిగితే ఆ ప్రభు అడిగితే వెంటనే చేస్తారు, కిషోర్ అంటే ఎంతో మంది గోపికలతోటి ఆనందించేవాడు అని చెప్తే ఒక రకమైన స్మైల్ వస్తుంది అనమాట తన దగ్గర, ఆ అబ్బాయి దగ్గర నుంచి. ఓ వెరీ గుడ్, నాకు ఇలాంటి నేమ్ పెట్టారు అనేసి వెంటనే మళ్ళీ కరెక్ట్ చేస్తారనమాట ప్రపాదుల వారు. కిషోర్, కిషోర్ అనేది కృష్ణ నేము, నువ్వు కిషోర్ దాస్వి, అంటే నువ్వు ఆయనకి ఎప్పుడువి దాసుడివి. ఇది మన మనసులో నుంచి వెళ్ళకూడదు మాతాజీ. మనం తయారెళ్తున్నామంటే నీకన్నా గొప్ప అని చూపించుకోవడానికని కాదు, నీ దాసునైనా నాకు ఇన్ని ఇచ్చావు అని చెప్పుకునేలా. అది ఒక్కొక్కరిది మాతాజీ, నేను జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్ చెప్పాను ఇదంతే. మనం కూడా అలాగే వెళ్ళాలి అని నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే ఒక్కొక్కరు భావం అలా చూపించుకుంటారు. ఇప్పుడు మాతాజీ తయారైంది, నేను అయ్యో ఇదేంటి అని అనుకున్నాను, నేను తప్పు చేశాను అది గ్యారంటీగా నేను. కానీ ఆ భావం వినిన తర్వాత నేను ఒక గోపికని, నాకు తెలుసు నా కృష్ణుడి కోసం వచ్చాను అని చెప్తాను ఆమె. ఆమె ఇప్పటికి కూడా వెళ్ళి బృందావనంలోనే ఉంటది కదా మాతాజీ, ఇప్పుడు కూడా అక్కడే అంటే సెటిల్ నేను అయిపోయింది ఇలా కదా. విన్నాను అందుకని అడిగాను మాతాజీ సందేహం. ఆ, లేదు లేదు మాతాజీ, అదే చెప్తున్నాను. ఇట్లాగా ఏదైతే మనము దాసి దాసు, ఇది గుర్తుపెట్టుకోవాలి మాతాజీ. మగవాళ్ళు దాసు, మనం దాసీలమి, ఇది ఎప్పుడూ మనం మేరకూడదు. ఇది మేరకుండా మిగతాది భగవంతుడి ముందు మనం ఏంటంటే మనకున్న చూపించిన తప్పేం లేదు మాతాజీ, ఇదంతా నువ్వే ఇచ్చావు అని చెప్పేసి వాళ్ళ కోసం మంచిగా రెడీ అయ్యేది. ఇప్పుడు ఎవరి కోసం చుట్టాలు వస్తున్నారంటే మనం ఇల్లు నీట్గా పెడతాము, మనం మంచిగా రెడీ అవుతాం, లేకపోతే నైటీలో పడి ఉంటాము. అట్లా కాదు, మనం విడిగా కూడా నార్మల్గా అలాగే ఉండాలి అనేది అనమాట. ఓకే హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి. మాతాజీ, మీరు ఇప్పుడు ఏది చెప్పారో అది రెండే వదిలేస్తున్నాం మాతాజీ. దాసు దాసే వదిలేసి ముందుదే పెట్టుకుంటున్నాం మాతాజీ. హరే అదే కృష్ణ. కరెక్ట్ మాతాజీ. సో ఎప్పుడైతే మనం భగవంతుడిని ముఖాముఖి చూస్తామో మనలో ఒక ఏమంటారు, ప్రపాదులు గారు చెప్తున్నారనమాట, 7 రకాలైన మనలో పరివర్తన, అంటే 7 రకాల భావాలు అనేవి మనలో వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఎక్కువగా మన చైతన్య చరితామృతాల్లో చైతన్య మహాప్రభుకి ఎన్ని శ్లోకాల్లో వింటాము అంటే బోల్డ్ అనే శ్లోకాల్లో వింటాం అనమాట. ప్రతిసారి వెళ్తాం పూరికి, భగవంతుని చూడడం, ఆయనకి ఇవన్నీ వస్తాయన్నమాట. అష్టభావాలు అనేవి ఆయనలో వస్తూ ఉంటాయన్నమాట. అవేంటి అంటే ఒకటి ఫస్ట్ వచ్చేసి స్వేదం. స్వేదం అంటే చెమటలు పట్టడం అనమాట. నెక్స్ట్ రెండోది కంపనం, మనం ఏమంటారు పులకింత అంటాం చూడండి, ఆ టైప్ అన్నమాట. మూడోది వచ్చేసి రోమాంచనం, మనకి రోమాలను ఎక్కుపొడుచుకోవడం మన మన శరీరం మీద. నెక్స్ట్ వచ్చేసి సర్వభంగం అంటారు అనమాట. అంటే ఏంటంటే మనకి స్వరం ఆగిపోతూ ఉంటుంది అనమాట. అంటే మాట్లాడాలి అనుకుంటాము స్వరభంగం, మనం మాట్లాడలేకపోతూ ఉంటాము. మన చైతన్య మహాప్రభు కూడా ఎప్పుడైతే ఆ భగవంతుడిని చూస్తూ ఉంటాడో ఆయన కీర్తించాలి అనుకుంటాడు, కానీ రాదనమాట. అలా అనుకుంటూ ఇలాగ ఉండిపోతూ ఉంటాడు ఒక్కొక్కసారి అనమాట. నెక్స్ట్ వేపదు, అంటే శరీరం వణకడం అనమాట మొత్తం కూడాను. వైవర్ణ్యం అంటారంటే రంగు మారిపోతూ ఉంటుంది, అంటే వర్ణం మారటం, రంగు మారటం, పేలుగా అయిపోతారు, లేకపోతే ఇంకో కలర్ కొంచెం మారిపోవటం, అది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అశ్రు, కన్నీళ్ళు అనమాట. చెప్పకుండానే వాటంతట అవే వస్తూ ఉంటాయి అనమాట. ప్రళయం అంటే మూర్ఛపడిపోవడం అంటే. ఈ రకంగా ఈ 8 రకాలు అనేవి కంపల్సరీ కూడా ఎవరికైతే భక్తి, భగవంతుని ఎదురుగా చూసినా భక్తిలో చాలా ముందుకెళ్ళిపోతున్నా వాళ్ళకి వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు ఏమంటారు కొంతమంది, ఒకసారి ఎప్పుడు నాకు
ఏ మహారాజ్ క్లాసు నాకు గుర్తులేదు. ఇక్కడ కాదు, నేను డైరెక్ట్గా సింధీ హాల్లో ఇక్కడే విన్నా అనమాట. అప్పుడు వచ్చేసి ఇట్లాంటి ఎనిమిది రకాల చేంజెస్ మనలో వస్తున్నాయి అంటే భక్తిలో మనం చాలా ముందుకు వెళ్తున్నట్టు అని చెప్పారనమాట. వెంటనే ఒక మాతాజీ ఉండి అడిగారు, నాకు ఎప్పుడు చూడండి ఏడుస్తూ ఉంటాను, కంపిస్తూ ఉంటాను, నాకు ఇది అవుతూ ఉంటుంది అంటే దీనికి రావాలి అని ఇవి నాలో వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవడం కాదు. ఎప్పుడైతే మనం భక్తి చేస్తూ ఉంటామో తెలియకుండా ఇవి మనలో జరుగుతాయి చూసారా, అప్పుడు అది భక్తిలో అది ముందుకు వెళ్తున్నట్టు అని చెప్పేసి చెప్పారన్నమాట. కాదు, ఇక్కడ ప్రపాదుల వారు మనకి ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడి ముఖాముఖి చూస్తామో లేకపోతే హృదయంలో చూస్తామో అప్పుడు మనకి ఈ విధమైన చేంజెస్. మనకి చూడండి, ఎప్పుడైనా మంచి ఒక ఏమంటారు ఒక న్యూస్ విన్నాం అనుకోండి, సడన్ గా న్యూస్, అప్పుడు ఏమవుతుంది మనకి. లేకపోతే ఒక్కొక్కసారి చూడండి, మనం ఎక్కడికన్నా ఎవరన్నా గుడికి అట్లా వెళ్ళొచ్చి దాని గురించి వర్ణిస్తూ ఉంటారు చూడండి. అబ్బా నాకు ఇలా నెక్క పొడుచుకున్నాయి మాతాజీ, మీరు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి మాతాజీ అని అంటూ ఉంటారు చూడండి. సో అదంతా ఏంటి, మనము దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం అనుకోండి, అది ఆటోమేటిక్గా జరిగిపోవాలి. అంతేకాని నిజంగా నెక్క పొడుచుకోవట్లేదు అని ఇలా చెక్ చేసుకోవడము, కావాలని కళ్ళ నీళ్ళు తెచ్చుకోవడము ఇవి కాదనమాట. సో వాటికి ఏంటంటే వాటంతట అవి వస్తాయి, మనం చేయడం కాదు. ఓకే. సో ఇది ప్రపాదుల వారి ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఈ మూడులో ఏంటంటే ఆయన ఏం దండ ప్రమాణం చేయడం, సాష్టాంగ ప్రమాణం చేయడం, భగవంతుడిని ఆలింగనం చేసుకున్నట్టు ఈ విధంగా ఊహించుకోవడం జరిగింది. ఆయనలో ఈ అష్ట వికారాలు అనేవి కూడా జరిగాయి అన్నమాట. మాతాజీ రేవతి గోపి మాత చదువు. ఓకే తల్లి, హరే కృష్ణ. శతం వివక్షంతమతద్విదం హరిః జ్ఞాత్వా స సర్వస్య చ హృద్యవస్థితః కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా పస్పర్శబాలం కృపయా కపోలే. హరే కృష్ణ. పెడతల్లి. ధ్రువుడు బాలుడే అయినను యుక్తంగా భగవాన్ స్తుతింపగోరెను, కానీ అనుభవశూన్యుడైన కారణంలో అతను వెంటనే ఆ రీతి కావింపలేకపోయాను. ఎల్లరి హృదయములందు వసించి ఉండేడు దేవదేవుడు ధ్రువుని పరిస్థితిని తెలుసుకొని చింతనే ముకుళిత హస్తుడై నిలిచిన అతని కపోలమునకు కృపతో శంఖమును తాకించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏమైంది, మనకి ఎదురుగా ఎప్పుడైతే మనం అందరు కనకవల్లి మాత చెప్పింది, మనం అందరమే చెప్పుకున్నాం, మనం ఆశ్చర్యంతో అయిపోతాం అనమాట. సో ఇంకా తర్వాత ఏంటంటే భగవంతుని స్తుతించాలి అని అనిపిస్తుంది, కానీ నోట్లో నుంచి మాట రావట్లేదు, స్వరభంగం అనమాట. అంటే ఇంకా ఆయనకి మాట రావట్లేదు. ఒకటి మాట్లాడలేకపోవడం, ఒకటి రెండోది ఏమైంది, అనుభవం లేదు. ఒక్కొక్కసారి చూడండి, మనకి అన్నీ తెలుసు, క్లాస్లో బాగా ప్రిపేర్ అవుతాం, వచ్చి కూర్చుంటాము, కానీ ఒక్కసారి ఎదురుగా సీనియర్ డివోటీస్ని వాళ్ళని చూసామనుకోండి, ఏమైపోతుంది మనకి. అన్ని మర్చిపోతాం మాతాజీ. ఉన్నాయి కూడా రామోదరికి మర్చిపోతాం. మంచి ఎక్స్పీరియన్స్. మొన్న అంతే పాట నేరుగా చాలా బాగా నేర్చుకుంది గోపీ గీతంలో. అది ఓకే, నేర్చుకుంది గీతా గోవిందం. సో నేర్చుకుంది, కానీ పాడడానికి వచ్చింది, అక్కడ సీనియర్ డివోటీస్ని చూసింది, అనుకుంటూనే పాడింది పాట. హరే కృష్ణ. సో ఇవి ఎక్స్పీరియన్స్లు మనకు అందరికీ అవుతూనే ఉంటాయి మాతాజీ. సో ఇంకోటి, అట్లా ఒకేసారి వాళ్ళ ముందు పాడాలి అంటే నేను ఎంత పెద్దవాళ్ళ ముందు నేనేం పాడతాను, నేనేం చెప్పను, ఏం చెయ్యాలి అని ఒక రకమైన మనకి భయం కూడా వేస్తుంది అనమాట. ఇంకోటి ఇక్కడ ఏంటంటే అనుభవ శూన్యుడైనా అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడైనా స్కూల్కి వెళ్ళడం, ఎందుకంటే చిన్న పిల్లవాడు కదా, 5 ఏళ్ల పిల్లవాడు, ఆయనకి ఏమన్నా జ్ఞానం ఉందా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తపస్సు దేనికి చేశాడు, అదే భక్తితో చేశాడా? కావాలని అంతే. అంటే ఆయన కోరిక కోసం వచ్చాడు అంతే. అతను ఏంటంటే ఆ కోరిక నెరవేర్చడం కోసం ఎంత తీవ్రంగా అయినా చేసేస్తాను అనేసి ఆ కసితో చేశాడు తప్ప, ఆయనకి భగవంతుడు వస్తే నేను ఇలా పాటలు పాడాలి, నేను ఇలా పొగడాలి, ఈ జ్ఞానం అంతా ఏమీ లేదు. ఓన్లీ నారదుల వారు ఏం చెప్పారు, ఎలా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా చేయాలి చెప్పారు. సో దాన్ని తూచా తప్పకుండా ఆయన కోరిక నెరవేర్చుకోవడం చేశాడు అంతే. సో అందువల్ల ఆయనకి అనుభవం ఉందా అంటే అనుభవం లేదు. పెద్ద గొప్ప భక్తుడా అంటే కానే కాదు. ఎందుకంటే ఆయన కోరికతో అది అప్పటికప్పుడు, అంటే తర్వాత భక్తుడే, నేను కాదంటలా, బట్ ఇక్కడ ఏంటంటే ఒక భక్తితోటి వెళ్ళి చేశాడంటే కాదు, ఒక కోరికతోటి అది తీవ్రంగా చేశాడనమాట. సో అందుకని అక్కడ భగవంతుడికి ఏంటంటే అందరి హృదయాల్లో ఉంటాడు కాబట్టి ఆయన యొక్క భావం అర్థమైపోయింది, ఏం చేయాలనుకుంటున్నాడు ఏంటి అని. ఇలాంటి సన్నివేశాలు ఇంకా ఎక్కడన్నా వచ్చాయా? భగవంతుడిని ప్రార్థించలేకపోవడం, అట్లా భగవంతుడే జ్ఞానం ఇవ్వడం. బ్రహ్మ పురుష సూక్త ఎలా చెప్తాడు?
ఫస్ట్ అయితే తప తప అని వచ్చేసరికి తపస్సు చేస్తాడు తపస్సు మాతాజీ. చేసుకుంటాడు తర్వాత భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు కదా వెంటనే టకటకా పురుష సూక్త చదివేస్తాడా బ్రహ్మ ఫస్ట్ భగవంతుడు ఇచ్చి షేక్ హ్యాండ్ ఇస్తాడు యా షేక్ హ్యాండ్ ఇస్తాడు అప్పుడు తర్వాత పురుష సూక్త చదువుతాడు భగవంతుడు అలా మాతాజీ ఆయనకి హృదయం ద్వారా జ్ఞానం ఇస్తాడు కదా మాతాజీ అది పూర్తి నాలెడ్జ్ స్టార్టింగ్. బట్ ఈ ఇది ఉంటారు పురుష సూక్త చదివే ముందు కూడా షేక్ హ్యాండ్ ఇస్తాడు భగవంతుడు ఎనీ లేదు మాతాజీ నిజంగా మర్చిపోయాను అదే ఆలోచన చేసుకుంటా ఉంటాను నేను ఎక్కడ నో ప్రాబ్లం మాత్రం ఒకసారి వెనక్కి వెళ్ళండి చదివితే వస్తుంది కానీ బట్ భగవంతుడి జ్ఞానం అంతా మనకి సెకండ్స్ లో ఒక వస్తుంది కదా ఏంటిది ఇది మనసు ద్వారానే ఆయనకి మొత్తం అంతా కూడా నాలెడ్జ్ హృదయం టు హృదయం ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట సో ఇది ఎలా తెలిసింది ఆయనకి అంటే భగవంతుడు మన హృదయం అందరి హృదయాల్లో ఉంటాడు సర్వస్య చాహం చెప్పుకోవచ్చు మనము ఇంకా ఇంకా ఇంకో శ్లోక కూడా ఉంది ఎవరికన్నా గుర్తుందా భగవంతుడు మన హృదయాల్లో ఉంటాడు అని 18.61 ఈశ్వర సర్వభూత నాది వినిపిస్తుందా మాతాజీ నీది వినిపిస్తుందా? నాకు డౌట్ వస్తుంది చిన్న భక్తి భావంతో బయటికి చెప్పలేకపోతున్నారు. అవునా మాతాజీ ఈ శ్లోకం చెప్పచ్చా మచ్చిత్త మద్గర ప్రాణాలు చెప్పచ్చా అది కూడా యాక్చువల్గా ఈ శ్లోకాల్లో ఏంటి అంటే మనం మెయిన్గా ఈ ఆ, భక్తి యొక్క ప్రభావం ఏంటి అనేది తెలుసుకోవచ్చు నేను అది చెప్పట్లేదు మాతాజీ భగవంతుడు హృదయంలోనే ఉంటాడు అని చెప్పడానికి మనం శ్లోకాస్ ఏం కోడ్ చేస్తాము అని అడిగాను 15.15 అందరూ ఎప్పుడు చెప్పేదే కదా ఇంకో శ్లోకా కూడా ఉంది అదేంటిది అని అడిగాను భగవద్గీత 18.61 శ్లోకేశ్వర సర్వభూతానం శ్లోకా కూడా కోట్ చేసి అందరూ కూడా హృదయంతో నేను మీ అందరి హృదయాల్లో కూర్చుంటాను అని చెప్తాడు అనమాట అర్జునుడికి సో ఆయన అందువలన భగవంతుడికి అన్నీ తెలుసు కాబట్టి వెంటనే ఆయన అర్థం చేసుకొని ఒక నవ్వు నవ్వుకొని అతనికి ఏం చేశాడు దా ఆ, త- శంఖాన్ని ఆయన తలకిలా అంటించాడు అనమాట సో మనం ఎప్పుడు చెప్పుకునే శ్లోక ఉంది కదా ఇప్పుడు మాతాజీ చెప్పారు మచ్చిత మద్గత ప్రాణ కాదు మాతాజీ తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనమాం ఉపయాంతితే సో ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో దాని వలన ఏంటంటే భగవంతుడే మనకి జ్ఞానం ఇస్తాడు మనమేమో దానికోసం ఏమి అంటారు వేదాలు బుక్స్ అన్నీ కూడా తిరిగేసేయాలి అవసరం లేదు సో అదే ఇక్కడ ప్రపాదుల వారు చాలా విపులంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు దీంట్లో ఎలా అంటే ప్రతి భక్తుడు కూడా ఏంటంటే భగవంతుడి యొక్క గుణాలని కీర్తించాలి అని అనుకుంటాడు ఓకే కాకపోతే ఏమంటే అవి మనం ఎప్పుడు కూడా దాన్ని ఎక్కువ వింటూ ఉంటాం ఇప్పుడు చూడండి ఇప్పుడు అంతా చాంటింగ్ చేయకుండా అంతకాలేచ మావేవా అనేసి మనం చనిపోయేటప్పుడు భగవంతుని తలుచుకుందామంటే అది సంభవం అవుతుందా అవనే అవ్వదు ఎందుకంటే అప్పటికి మనకు అసలు గుర్తుండదు ఏమీ ఉండవు అనమాట సో అందుకని ఏంటి అంటే ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఆ గుణాలని చాలా విని కుతూహలంతో ఉంటారు కీర్తించాలి అని కానీ ఈ నమ్రత అనే దాని వల్ల ఏమవుతుందంటే అసౌకర్యంగా గురేది ఇప్పుడు పెద్దవాళ్ళని చూసినా కొంచెం ఏదైనా అది అసౌకర్యంగా అయిపోయింది అనుకోండి మొత్తం మర్చిపోతారు నాకు ఉంది ఎట్లా అంటే ఒకసారి కనుక ఏదైనా వచ్చింది అనుకోండి బ్లాంక్ అయిపోతుంది నేను రోజు చదివే శ్లోకాలైనా కూడా అవి ఒక్కొక్కసారి ఏంటంటే బ్లాంక్ అయిపోయి ఇంకా ఆ తర్వాత లైన్ వెళ్ళదు ఇంకా నాకు అదేంటో ఏంటో అని ఆలోచిస్తూనే ఉంటాను ఎంతసేపటి నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తే కానీ రాదు మధ్యలో టక్కన ఆ శ్లోకం అందుకోవాలి అంటే 3వ లైను 4వ లైను అట్లా అంటే రానే రాదనమాట మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ చదువుకుంటూ వస్తే ట్యూన్ మారినా గుర్తురాదు సో ఆ విధంగా ఏంటంటే మనకి కొన్ని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి అవి రావన్నమాట సో అందుకని భగవంతుడికి తెలుసు సో భగవంతుడే ఆయన మనకి జ్ఞానరూపులు ఇప్పుడు నేను క్లాస్ కోసం ఎంతో ప్రిపేర్ అవుతాను ఎన్నో లెక్చర్స్ వింటాను కానీ నాకు ఈ టైంకి ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి అన్నీ గుర్తురావు ఏవో కొన్నే గుర్తొస్తాయి ఇదంతా ఎందువల్ల అంటారు అది భగవంతుడు చెప్పిస్తున్నాడు నేను చెప్పడం కాదు ఇది నేను ఓన్లీ ఏంటంటే భగవంతుడి మనం ప్రేయర్ చేసుకొని కూర్చున్నాము అంటే నువ్వు ఇది చెప్పు ఇది చెప్పొద్దు అనేది భగవంతుడే మనకి ఇక్కడ మైండ్ దగ్గర పనిచేయిస్తూ ఉంటాడు అనమాట ఎందుకంటే ఆయన హృదయంలో ఉంటాడు హృదయం ద్వారా మనకి నాలెడ్జ్ ఇస్తాడు ఆయనే దేశాం సత్తయుక్తాన భజతాం ప్రీతిపం దదామి బుద్ధి యోగంతో ఆయనే బుద్ధిస్తాడు నువ్వు ఇది చెప్పు ఇది లేదు అని అయితే మనకి 15.15లో మతి మరుపు ఆయనే స్మృతి ఆయనే అన్నీ ఇచ్చేది
భగవంతుడే అన్నమాట. సో అందుకని ఇక్కడ ఏంటి అంటే మనం భగవంతుని ద్వారానే ఏదైనా చెయ్యగలము. మనం పలికినా వినినా చేసినా ఏదైనా కూడా మనం రాయగలిగాము. ఇదంతా కూడా ఏంటి అంటే భగవద్గీత అందులో 10వ అధ్యాయంలో శ్లోకం ద్వారా జరిగేది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అందుకని భగవంతుడే మనకి లోపల నుంచి మనకి హింట్లు కూడా ఇస్తూ ఉంటాడు. అదే చెప్తున్నారు, భగవాన్ని ప్రేమ భక్తిలో నియుక్తులైన వారికి ఆ భగవానుడే తన సేవార్థమై తదుపరి ఏ కార్యం చేయవలనో అంతరమున తెలియజేయగలడు. చాలా మందికి హింట్స్ వస్తూ ఉంటుంది, ఈ పని నువ్వు చెయ్యి, ఈ పని చెయ్యొద్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట. ఎవరు చెప్తున్నారు? మనకి లోపల ఉన్న భగవంతుడే మనకి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. కాకపోతే అది ప్రతి ఒక్కసారి హింట్ ఇస్తూ ఉంటాడు భగవంతుడు. కానీ దాన్ని గ్రహించే శక్తి మనకి ఎప్పుడైతే భక్తిలో ముందుకెళ్తూ ఉంటామో అప్పుడు భగవంతుడు ఈ పని చేయమంటున్నాడు నాకు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. సో అందుకని భగవంతుడు ఏం చేశాడు, ఆ శంఖాన్ని పెట్టాడు. సో ఆటోమేటిక్గా ఆ జ్ఞానం అంతా వచ్చేసింది. సో ఇప్పుడు ఆయన ఏం చెప్పబోతున్నాడు అనేది చూద్దాం. సో ఇక్కడ ప్రపాదులు వారు ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఏదైతే భగవంతుడు జ్ఞానం ఇచ్చాడో అది ఈ మన వేదాలు ఇవన్నీ చదివితే వచ్చే దానితోటి ఈక్వలే, ఈ రెండు కూడా సమానమే, ఇది డిఫరెంట్ కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ ప్రపాదులు వారు. సో ఇక్కడ మనం హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో అది మనం లౌకికము అనుకున్నామంటే అది కూడా తప్పే, అది కూడా మాదికి భౌతికం కాదు, ఆధ్యాత్మికమే ఆ మంత్రం కూడా అని చెప్పేసి ప్రపాదులు వారు మనకి చెప్తున్నారనమాట. సో ఈ 5 చెప్పుకొని వాళ్ళకి ఆపేసుకుందాం. సవై తదైవ ప్రతిపాదితాం గిరం దైవీం పరిజ్ఞాత పరాత్మ నిర్ణయం తం భక్తి భావోభ్య గృణాద సత్వరం పరిశ్రుతోరుశ్రవసం ధ్రువక్షితి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. చదువు. సవైతదైవ ప్రతిపాదితాం గిరం దైవీం పరిజ్ఞాత పరాత్మ నిర్ణయః తం భక్తి భావోభ్యగృణాద సత్వరం పరిశ్రుతోరుశ్రవసం ధ్రువక్షితః. అంతటా ధ్రువుడు వేదసారమును పరిపూర్ణముగా నెరుగగలిగి పరతత్వమును మరియు అతనికి జీవులతో గల సంబంధమును అవగతము చేసుకొనెను. విపుల కీర్తియగు భగవాన్ని అతడు ప్రళయ సమయమునను నశింపని లోకమును భవిష్యత్తులో పొందనున్న ధ్రువుడు ఉద్దేశపూర్వకములను నిర్ణయాత్మకములను అగు ప్రార్థనలతో భక్తి భావన స్తుతించెను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో మనకి ఇంకా ఇప్పుడు భగవంతుడు ఎప్పుడైతే జ్ఞానం ఇచ్చాడో దాన్ని ఏంటంటే ఇప్పుడు మొత్తం భగవంతుడు ఎవరు, మనం ఎవరు, మీ జీవులకి ఉన్న తేడా ఏంటి, అంతా కూడా మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క కీర్తి ఏంటి, ఆయన ఎంత గొప్పవాడు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకొని ఇప్పుడు భగవంతుడికి ఆయన ప్రేయర్స్ చేస్తున్నాడు. ఆ ప్రేయర్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ 6 నుంచి 17 శ్లోకాల్లో మనం చూద్దాం అనమాట. సో అయితే ఇక్కడ ఈ శ్లోకాల్లో ఏంటంటే మెయిన్ ప్రపాదులు వారు ఏం చెప్తున్నారంటే మనకి ఈ చాలా విషయాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఫస్ట్ ఏంటి, వేద సారస్వత జ్ఞానం పూర్తిగా నేర్గిన ఒక విద్యార్థి పరతత్వముకు సాపేక్ష అంటే ఆధ్యాత్మికము, భౌతికం ఏంటి, పరతత్వం ఏంటి, ఇవన్నిటికీ మనలో ఉన్న సంబంధం అంటే తటస్థ శక్తి, ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి, మనకి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటి, దీనికి ఏమైనా ఒక స్కూల్కి వెళ్ళాడా ధ్రువుడు, పాఠశాలకి స్కూల్కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకున్నాడా? ఏమీ లేదు. ఎప్పుడైతే భగవంతుడు ఎదురుగా ప్రత్యక్షం అయ్యాడో, ఆ శంఖాన్ని తాకించాడో మొత్తం నాలెడ్జ్ అంతా కూడా వచ్చి పడిపోయింది అనమాట. అంటే వేదాలన్నీ చదివితే ఏమైతే నేర్చుకుంటామో అది అంతా కూడా ఒక శంఖం పెట్టడంతో వచ్చేసింది అనమాట. సో అందుకని మనం ఈ భక్తి చేసుకోవాలి అంటే నేనే పిహెచ్డినైనాను 10 శ్లోకాలు నేర్చుకోవాలి, ఏమి శ్లోకం రాకుండా నాకు చదువు రాదు, నేనేం పనికి వస్తాను, ఇదన్నీ ఏమీ లేదనమాట. మనం ముందుకు వెళ్ళి భక్తి చేస్తూ ఉంటే భగవంతుడే మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇలా 4 క్లాసులు వింటాము, తెలియకుండానే మనకి ఎంతో జ్ఞానం వస్తూ
ఉంటుంది. సో ఇవన్నీ భగవంతుడే అరేంజ్ చేస్తాడు డైరెక్ట్గా. ఇప్పుడు అక్కడ మరి ఆ రోజుల్లో ఆయనకంటే శకం పెట్టాడు, మనకేం పెడతాడు మాతాజీ అని మీకు డౌట్ రావచ్చు. సో మనకేం పెడతాడు అంటే మనకి తెలియకుండానే ఒక ఫ్రెండ్ లాగా ఎవరో ఒకళ్ళు వస్తారు. లేదే మనకి ఇప్పుడు నిత్యరూపిడి మాతాజీ చూడండి, ఎవరికి అందరికీ వెళ్ళి చెప్తుంది క్లాసులు అవుతున్నాయి అని. సో వాళ్ళకి భగవంతుడే మాతాజీ రూపంలో పంపిస్తూ ఉన్నాడు అనమాట. సో వాళ్ళు క్లాసులకు వస్తారు. ఇప్పుడు ఇది విన్న తర్వాత మీరే చెప్తున్నారు మాతాజీ చక్కగా మాకు లైన్గా మేము వింటున్నాము, చక్కగా ఉంటుంది అనేసి. సో మాకు భగవంతుడు అంటే ఆయన ప్రే చేసుకుంటాం, మేము ఎంతమందికి చెప్పాలి కాబట్టి మాకు శక్తిని అయ్యా అనుకుంటూ ఒక మంచిగా చెప్పేలాగివ్వు అని చెప్పుకుంటూ మేము కష్టపడుతున్నాం, మీరు వింటున్నారు. సో ఈ విధంగా ఏమవుతుంది, మాకు జ్ఞానం పెరుగుతుంది, మీకు జ్ఞానం వస్తుంది అనమాట. సో ఇది భగవంతుడి అరేంజ్మెంటే, లేకపోతే ఎక్కడి నుంచి వస్తే చెప్పండి మనకి అవుతుందా ఇది ఇలాగా? ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళం ఇలా గ్యాదర్ అవ్వడం ఇదంతా ఎవరిదంటారు? భగవంతుడి యొక్క ప్రణాళిక ఇది. మనం అనుకుంటే జరుగుతుందా ఇది? జరగదు. సో అందుకని భగవంతుడు ఓ శంఖం పెట్టి ఎదురుగా పెడితేనే మనకి ఏమంటారు ఇది ఇచ్చినట్టు కాదు, మనకి ఈ విధంగా కూడా భగవంతుడు అరేంజ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే తెలియకుండానే ఎంతో కొంత మన జ్ఞానం నేర్చుకుంటున్నాము, మనం ముందుకి భక్తిలో వెళ్ళగలుగుతున్నాం అనమాట. సో ఇదే భగవంతుడు చెప్తుంది, వేద సారస్వతం తెలుసుకోవలసిన విధానం ఇది. అంటే మనం ఒక గురువు ద్వారా అట్లా నేర్చుకోవాలి, స్కూల్కి వెళ్తేనే వస్తుంది అనుకోవడం అది అపోహ అనేది మెయిన్గా మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటంటే ఈ పాండిత్యం దాన్ని ఎవ్వరూ ఎరుగజాలరు. భగవాన్ యందు ఆధ్యాత్మిక గురువు నందు అంకుటే మన విశ్వాసం కలవానికి, అంటే ఎవరికి ఈ జ్ఞానం వస్తుంది, ఎవరికి అంటే ఒక గురువు మీద విశ్వాసం ఉండాలి, భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, అలాంటి వాళ్ళకు మాత్రమే. సో మనకు ఆల్రెడీ ఫస్ట్ క్యాంటోలోనే తెలుసుకుందాం ఎటువంటి గురువుని ఎంచుకోవాలి, మన భావం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా నడుచుకోవాలి గురువు దగ్గర, ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏం చేశారు ధ్రువుడు, నారదులు వారు ఏం చెప్పారో అది ఓకే. భక్తి తెలియదు, ఏమీ తెలియదు స్టార్టింగ్, బట్ ఒక కోరికతో అయితే ఏమి ఆయన చక్కగా నారదులు వారు ఏం చెప్పారో అది దృఢంగా ఒక పట్టుదలతోటి వెళ్ళి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చేశాడు, తూచా తప్పకుండా. మధ్యలో మన ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసుకోవడం, నాకు ఇది కన్వీనియంట్ కాబట్టి ఆమె ఇలా చెప్పినా 4ంటికి లేవమంది, నాకు రోజు ఎక్కడ కుదురుతుంది లే పని లేవను, నా ఇష్టం వచ్చినట్లు లేస్తాను, ఇట్లా కాదు. ఏదైతే మన గురువు గారు చెప్తారో దాన్ని మనం తూచా తప్పకుండా ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే మనకి భగవంతుడు జ్ఞానాన్ని ఆయన అందిస్తూ ఉంటాడనమాట. అది ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో దానివల్ల ఆటోమేటిక్గా ఆయనకి వేద జ్ఞానం అంతా కూడా వచ్చేసింది. ఇంకా ఆ భక్తి భావం కూడా వచ్చింది, ఆయన సేవకుడు అనే విషయం తెలిసింది. ఇవన్నీ తెలిసి రేపు అతను వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉంటాడనమాట. సో ఇంకా ఇది కొంచెం ఉంది, మనం నెక్స్ట్ రేపు మళ్ళీ దీని గురించి చెప్పుకుందాం. సో ఇక్కడ మెయిన్గా మనకి ఈ పారాగ్రాఫ్లో, ఈ 2 పారాగ్రాఫ్స్లో మనం మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే భక్తి యొక్క ఉపయోగము, భగవంతుడి యొక్క కృప ఎలా ఉంటుంది అనేది. సో ఈ 2 విషయాలు మెయిన్గా మనకి తెలుస్తాయంటే అనమాట. సో మనం భగవంతుడిని ఈ రోజుల్లో వచ్చి శంఖం పెట్టాల్సిన పని లేదు, మనకి వేరే భక్తుల రూపంలో కూడా మనకి భగవంతుడు సాయం చేస్తూ ఉంటాడు, అది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, మెయిన్ హరే కృష్ణ భగవంతుడు. మాతాజీ. గ్రంథ చెప్పండి. రూపంలో భగవంతుడు ఉన్నాడు, మళ్ళీ భక్తులను కూడా పంపిస్తున్నాడు, ఆచార్యులను పంపిస్తున్నాడు కదా ఎస్ మాతాజీ. హరే మాతాజీ, కృష్ణ. పుస్తక భగవత్ ఇవన్నీ కూడా మనం ఫస్ట్ క్యాంటో నుంచి చదువుకుంటూ వచ్చాయే మాతాజీ, మళ్ళీ ఇప్పుడు ధ్రువుడి దగ్గర మళ్ళీ మనకు వస్తూ ఉన్నాయి. ఈ 6th శ్లోక మణిప్రభు ఫేవరెట్ శ్లోక. మీరే చదువుదురులే మాతాజీ, అయితే రేపు. బ్యూటిఫుల్ శ్లోక. అంటే ఇంతకు నువ్వు చెప్పినట్టు మనం ఏది చేయాలన్నా భగవత్ శక్తి అవసరం. ఈవెన్ భగవద్ భక్తి చేయాలన్నా, భగవంతుని స్తుతించాలన్నా ఆయన్ని మనకు శక్తి ఇవ్వాలి. ఇది మళ్ళీ ఒకసారి చెప్తాడు అనమాట ఇక్కడ ధ్రువుడి ద్వారా. హరే కృష్ణ. దామోదరి ఎండ్ చేస్తావా రికార్డ్? ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా మాతాజీ వీటిలో ఇంతవరకు? సో రేపటి నుంచి మన ధ్రువస్థుతి, రేపు 2 డేస్ పడుతుందో చూద్దాము, ఎన్ని రోజులు పడుతుంది. అంటే మాతాజీ భగవంతుని స్తుతించాలన్నా ఆయన అనుగ్రహమే మనకి ఆ అంటే ఇప్పుడు ఎవరంటే వాళ్ళు కూడా చేస్తారు కదా మాతాజీ, అంటే వాళ్ళు అవునా? అంటే అదే ఇప్పుడు చూడు, మనం దేవుడి ఇప్పుడు నేను చెప్పాను మొన్న మీకు, నేను తిరుపతి వెళ్ళాను, భగవంతుడి శ్లోకాలు ఏమైనా చెప్దామంటే నాకేమీ గుర్తే రాలేదు.
ఆ టైంలో ఓకే భగవంతుడు నాకు మెమరైజ్. ఇస్తేనే కదా జ్ఞానం నేను చెప్పగలుగుతాను. నాకేమో వస్తుంది ఈశ్వర సర్వభూతానమంటున్నాను, నెక్స్ట్ లైన్ రావట్లేదు. మళ్ళీ లేదు అహం సర్వస్య ప్రభో చెప్తున్నాను, మళ్ళీ రావట్లేదు. మళ్ళీ ఇంకో శ్లోక ఎత్తుకోండి. సో అట్లా ఏంటంటే 10 శ్లోకాలు ఏవో తలుచుకుంటూనే ఉన్నాను. ఏది క్షుణ్ణంగా నీట్గా చెప్పలేదు నేను. ఓకే ఓకే సో అదేంటంటే ఆ అంటే టైం అనుకోవాలి. యా మేబీ భగవంతుడు నువ్వు ఇప్పుడు భగవంతుడు నేను చూసుకో, ఇప్పుడు నువ్వు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఎందుకులే అని చెప్తున్నాడు, లేకపోతే ఏం చెప్పాలి అది మనం. ఎందుకంటే భక్తిలో ముందుకెళ్తే తప్ప దాన్ని అర్థం చేసుకునే శక్తి మనకు రాదు. భగవంతుడు యా హింట్ ఇట్లా ఇస్తే జరుగుతుంది మాతాజీ. ఇంట్లో నేను కూడా ఇది గమనిస్తాను. ఇంట్లో ఎంత నోటెడ్ ఉంటాయి కదా, టెంపుల్కి వెళ్ళిన తర్వాత అందరు జనాల మధ్య గుర్తుకు వేసుకుంటే ఒకసారి గుర్తుకు రావు మాతాజీ. అవే డైలీ నోటెడ్ గా చదివేవి. ఎందుకు మళ్ళీ బుక్ మళ్ళీ మొబైల్ తీసి గూగుల్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అట్లే మాతాజీ అట్లా ఎందుకు